రాజకీయము ఓట్లు వస్తే దేశం సర్వనాశనమైనా పర్లేదు, జనం అంతా చచ్చిపోయినా పర్లేదు. అదేమంటే జనాన్ని నిందించడం. ఒక పేదవాడికి అన్యాయం జరిగితే ఈ దేశంలో కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతున్న పరిస్థితి ఉందా? ఇవాళ ఉన్న ఈ విషయంలో పార్టీలు ప్రజలు ఎవరు మారాలి? పరిపాలన కానీ ప్రభుత్వం కానీ మన సేవ కోసం ఉన్నది కాదు, వాళ్ళ పెత్తనం కోసం. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పని డబ్బు తీసుకుంటున్నాను. ఈ రెండు కూడా పని చెప్పితే కులం. మన దేశంలో కులం అంటే వెంటనే పూనకం వచ్చేస్తుంది. నా కులాన్ని వాడు అన్నాడు అని చెప్పాను, కానీ మనకి మంచి ఎమోషన్ వచ్చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది? రాష్ట్రంలో లేని సంక్షోభాన్ని తెచ్చిపెట్టినట్టు ఆయన. సార్, ఇప్పుడు జరుగుతున్న చర్చ హైడ్రా సమస్య ఏంటంటే, హైడ్రా లాంటివి 2 రోజులు ఆర్భాటం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ 1,00,000 కోట్లు అంటున్నారు. మీరు 1,00,000 కోట్లు అనగానే నాకు వెంటనే భయం వేస్తుంది. మీకు 1,00,000 కోట్లు లేవు అసలు మీ దగ్గర. మనం ఏంటో చాలా అలవోకగా 1,00,000 కోట్లు, 50,000 కోట్లు, 30,000 కోట్లు, 90,000 కోట్లు ఏదో చెల్లపెంకుల్లాగా మాట్లాడు. ఇవి 2 రాష్ట్రాలు మానవ వనరుల మీద పెట్టుబడి అనే మాటకు మీరు అంగీకరిస్తారా? ఆరోగ్యం సరిగ్గా అందక ఆరోగ్యం ఖర్చుల మీద 2 రాష్ట్రాల్లో కలిపి 45 లక్షల మంది ప్రతి సంవత్సరం పేదరికంలోకి దారిపోతున్నారు. ఫైన్ కట్టడానికి సిద్ధపడుతున్నారు కానీ చట్టాన్ని ఉల్లంఘించడానికి భయపడట్లేదు. 10% కడితే మిగతా అంతా రద్దు. ఏంటి ఏమన్నా వేలం పాట ఇది? నమస్తే. 2 తెలుగు రాష్ట్రాలు ఒక 10-14 సంవత్సరాల కింద ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తిగా సమస్త రంగాల గురించి మాట్లాడి సమస్య వచ్చినప్పుడు దాన్ని నిర్వచించి ఇది కాదు ఇదొక పరిష్కార మార్గం ఉంది అని చూపించిన వారు షార్ట్కట్లో జయప్రకాష్ నారాయణ గారు. ఐఏఎస్గా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ఇప్పటికీ ప్రజాస్వామ్యాన్ని మరింత ఉన్నతీకరించాలంటే ఏం చేయాలనే దానిపైన తపన పడుతున్న వారిగా వారు నిరంతరాయంగా మాట్లాడుతూనే ఉన్నారు, ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు ఎట్లా ఉన్నాయి, ఏ దిశగా వెళుతూ ఉన్నాయి, ఆ విధానాలలో ఏమన్నా మార్పులు రావాలన్నా వస్తే ఏమిటి, బాగుంటే ఏమిటి, ఈ విషయాల గురించి మాట్లాడదాం. వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే లక్ష్మి. సార్, నేను కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తున్నాను సార్. ఇప్పటికి మరి ఇప్పుడు FDR ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, అప్పుడు లోక్సత్తా, నిరంతరాయంగా ఒక ప్రయత్నం మీరు జరుగుతూనే ఉన్నది. మీ ప్రయత్న ప్రభావం నిర్దిష్టంగా ఇది కనబడకపోవచ్చునేమో, కానీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా సార్, మీ అనుభవం చెప్పండి, తర్వాత నేను దీంట్లోకి వస్తాను సార్. లక్ష్మి, నాకు ఇప్పుడు 50 ఏళ్ల క్రితం ఆనాడు దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఈ దేశంలో చాలా పెద్ద మార్పులు కావాలి, అవసరము, సాధ్యమని నాకు చాలా బలమైనటువంటి భావం కలిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సమాజ హితం కోసం ఎలాంటి మార్పులు కావాలో దాన్ని ఏ రకంగా తీసుకురావడం తప్ప నాకు ఇంకోటి ధ్యాస లేదు. ఇంకా వేరే ప్రపంచాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. నాకు మిగతా విషయాలు తెలియదు. అసలు ఏం జరుగుతుందో కూడా చుట్టూ పెద్ద పట్టించుకొని అవసరం కనిపించట్లాగా తెలిసిన అవసరమైతే ఎవరైనా తెలియజేస్తారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రూపంలో అయినా సరే, ఒక వైద్యుడిగా కావచ్చు, ఒక అధికారిగా కావచ్చు, ఒక పౌర సమాజ ఉద్యమ నిర్మాతగా కావచ్చు, ఒక పౌరుడిగా కావచ్చు, ఒక రాజకీయ పార్టీ నిర్మాతగా కావచ్చు, ఏ రూపంలో అయినా సరే నా లక్ష్యం మారల. మార్గం ఉన్న పరిస్థితిని బట్టి అధికారిగా ఉంటే అధికారిగా మీకు కొంత హోదా ఉంటుంది, కొంత అవకాశం ఉంటుంది. ఉద్యమ నిర్మాతగా అంటే ప్రజల్ని ప్రేరేపించి చేయడం ఉంటుంది. అది తప్ప ఇంకోట్లేదు. ఈ అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే, మానవ సమాజం మనం అనుకున్నంత వేగంగా కదలదు. నేను చాలా వేగంగా కదులుతా నమ్మినవాడిని. ఎందుకంటే ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా ఆప్టిమిజం ఉంటుంది. ఎందుకంటే సైన్స్లో గత 100 ఏళ్ళు 200 ఏళ్ళు అద్భుతమైన మార్పులు వచ్చినాయి ప్రపంచంలో, టెక్నాలజీలో. కాబట్టి ఏదైనా సరే ఒకటి శాస్త్రీయంగా ఆలోచించి, హేతుబద్ధంగా మనం ఆలోచించి, వాస్తవాల ఆధారంగా ఆలోచన చేసి, మరి ప్రపంచానుభవాన్ని బేరీజు వేసుకుని
కొంత మేధస్సుకు పదును పెట్టి కొత్త పంతులు తొక్కి ఇన్నోవేషన్ చేసి మన పరిస్థితులకు అనుగుణంగా పరిష్కారం వస్తే ఇక వెంటనే అమలైపోవాలా. దానికి అడ్డెందుకు ఉండాలా? నేను అట్లా నిజంగా భావించేవాడిని. కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే టెక్నాలజీ బాగా పాతుకుపోయినంత వేగంగా వ్యవస్థలో మార్పులు రావు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలోనూ అంత వేగంగా అనుకున్నంత వేగంగా రాలేదు. ఇది చాలా కష్టమైన పాఠం నేర్చుకోవడం. కాబట్టి నిరంతర పోరాటం కావాలి, ఓడిపోయినటువంటి వ్యూహం కావాలి. సమయ సందర్భం వచ్చినప్పుడు వెంటనే మార్పు కోసం ప్రయత్నం చేయాలి. ఆ కారణంగానే ఈ దేశంలో అధికారం ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే కొన్ని ప్రభుత్వాలు సాధించాలని లోక్సత్తా ఉద్యమము, ప్రజాస్వామ్య పీఠము సాధించినాయి. కనీసం ఒక 4 రాజ్యాంగ సవరణలు లోక్సత్తా వల్ల వచ్చినాయి. 91, 97, 99, అంతకుముందు 84వ సవరణ కూడా లోక్సత్తా వల్ల వచ్చింది. అలాగే కనీసం 7-8 పెద్ద పెద్ద చట్టాలు వచ్చినాయి ఈ దేశంలో. ఒక 5-6 మౌలికమైన విధానాల్లో మార్పులు వచ్చినాయి. అంతకుమించి బహుశా ప్రజాస్వామ్యం పట్ల స్పృహని పెంచడం కానీ, అవగాహన పెంచడం కానీ, ఈ దేశ ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వటం కానీ, ఒక మార్గాన్ని ఉంచబెట్టడం కానీ లోక్సత్తా చేస్తున్న కృషి బహుశా కీలకమైన వాటిలో ఒకటి. అయితే ఇది ఇంకా చాలా కాలం పడుతుంది. నేను ఏమనుకున్నానంటే ఒక 5-6 ఏళ్లలో 10 ఏళ్లలో దేశంలో మార్పంతా వచ్చేస్తే మనం హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని. ఆ విశ్రాంతికి కనిపించట్లేదు అవకాశం. ఇంకా టైం అన్నది. అంతేకాకుండా వచ్చే తరాన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాం. కానీ సార్ ఇక్కడ కమ్యూనిస్టులకు ఒక పరిభాష ఉంటుంది, మీకు ఒక పరిభాష ఉంది. మీరు మాట్లాడే మాటల్లో ఈ చట్టబద్ధ పాలనని, బాధ్యతాయుత ప్రభుత్వం అని, వంశం పారంపర్యంగా పరిపాలన, ఈ కొన్ని పదబంధాలు ఉంటాయి కదా సార్. మీ దగ్గరికి వచ్చే వాళ్ళ ట్రైనప్ చేయడానికి ఎంత సమయం పట్టింది, పదజాలానికి అలవాటు చేయడానికి? బహుశా నేను ఒక 10,000 పేజీలు రాసుంటాను ఇప్పటికి. 10,000? గత 30 ఏళ్లలో ఒక 10,000 పేజీలు అలవోకగా రాసుంటాను. బహుశా ఇంకెక్కువ రాసుంటాను, 10,000 పేజీలు ఎక్కువ రాసుంటాను. బహుశా కొన్ని లక్షల పదాలు టీవీ కానీ, లేకపోతే వీడియో కానీ, మరో రూపంలో కానీ అంతకంటే ఎక్కువ కావచ్చు, కొన్ని లక్షల కంటే ఎక్కువ పదాలే కావచ్చు వెళ్ళుంటాయి. ఎప్పుడైతే మీలో కన్సిస్టెన్సీ, ఊరికే రోజుకోటి మనకేంటంటే ఏండగా గొడుగు పడ్డాం, అంతేగాని ఒక బేసిక్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి మన ఆలోచన నిర్మాణం చేయాలి ఈ దేశంలో. రెండోది వ్యక్తి చుట్టూ తిరిగేటువంటి ఆలోచన మనది. ఈ పార్టీ ఆ పార్టీ, ఈ నాయకుడు ఆ నాయకుడు, ఈ కులం ఆ కులం తప్ప ఒక ప్రిన్సిపల్స్ తాత్విక చింత చుట్టూ ఆలోచన లేదు. లోక్సత్తా కానీ, ప్రజాస్వామ్య పీఠం కానీ, నేను కానీ ఇప్పుడు అలా కాదు. అందువల్ల మొదట్లోనేమో ఒక క్రెడిబిలిటీ వల్ల, విశ్వసనీయత వల్ల, అప్పటిదాకా సాధించినటువంటి పనుల వల్ల, నేనంటే నమ్మకం ఉండడం వల్ల వినేవారు. ఎంతమందికి అర్థమయ్యేదో నాకు తెలియదు. కొద్దిమందికి బహుశా 2-3% మందికి సరిగ్గా అర్థమయ్యేది. అది బహుశా ఇప్పుడు 10-15% పెడుతుంది. దానికి 30 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు కొన్ని సినిమాల్లో కూడా నేను వాటిని పదజాలం కానీ, ఆ భావజాలం కొన్ని సినిమాల్లో కూడా, పాపులర్ సినిమాలు వస్తుంది. ఒక సినిమాలో ఉదాహరణకి సుహాసిని గారు కొడుకుతో చెప్తుంది, నాన్న ఆట నియమాలు మారడం చాలదురా, ఆటగాళ్ళు మారితే చాలదురా, ఆట నియమాలు మారాలని చెప్పని. అసలు అది పేటెంట్ చేసిన వాడిని నేను. ఆటగాళ్ళు మారితే చాలదు, ఆట నియమాలు మారాలని చెప్పి అది మొట్టమొదటి దాన్ని ఏ పనిగా తీసుకు. ఇలాగా అంటే క్రమక్రమంగా ఒకప్పుడు కేవలం కొద్దిమంది మేధస్సుకి పరిమితమైనటువంటి భావజాలము, భాష క్రమక్రమంగా ఈవేళ సమాజంలో ఒక సంస్కృతిలో భాగం అవుతుందంటే ఎంతో కొంత వీళ్ళనుకుంటుంది. బహుశా ఇంకొక 15-20 ఏళ్లకి ఈ 10-15%, 30-40-50% వెళ్తుందేమో. అప్పుడు బహుశా అది కనుక ఈ దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నం జరిగితే, ఆ మేరకు కనుక ఈ భావజాలం, ఫస్ట్ ప్రిన్సిపల్స్, మౌలికమైనటువంటి, అంటే మనకి జీవితంలో సమాజ నిర్మాణము, రాజకీయము, పరిపాలన, చట్టము, చట్టబద్ధ వ్యవస్థలు అవి ఎందుకున్నాయి, ఎలా పనిచేయాలనే విషయంలో చాలా స్పష్టత అప్పటికి వస్తుంది. ఆ స్థాయి వస్తే మన ప్రజాస్వామ్యం చాలా సురక్షితంగా ఉంటుంది. అప్పటిదాకా ఆటుపోట్లు అనివార్యం. కానీ సార్ వాస్తవాన్ని మీ లైఫ్ ఎక్స్పెరిమెంట్, మీరు చాలా విషయాలు ఎక్స్పెరిమెంటే అనిపించింది నాకు. ఢిల్లీ లాంటి నగరంలో కేజ్రీవాల్ హిట్ అవ్వడానికి అక్కడున్న ప్రజలపైన ఏ ప్రభావాలు లేవు. తెలుగులో మీరు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఒక ఎన్జిఓను స్థాపించి, ఇన్ని ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఈ దీంట్లో తెలుగు సమాజము, ఇందాక అన్నారు ఇంకో 10-15 ఏళ్ళు పట్టవచ్చు అని అన్నారు కదా, డబ్బులు తీసుకొని ఓట్లు వేయకూడదు, మీరైతే డబ్బులు పంచినట్లు ఎక్కడ నాకు తెలియదు. నేను రిపోర్టింగ్లో ఉన్నప్పుడు నాకు చూడలేదు కూడా నేను అది. ఇవాళ ఉన్న ఈ విషయంలో పార్టీలు, ప్రజలు ఎవరు మారాలి ముందు?
నేను లోక్సత్తా ఉద్యమం ప్రారంభించిన కొత్తలో అంటే 1997-98 ఆ ప్రాంతాల్లో దేశంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మా రాష్ట్రంలో ₹1,00,00,000 అవుతుందో ఎమ్మెల్యే ఎన్నికంటే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. నా మీద గౌరవంతో మౌనంగా ఉండేవాళ్ళు కానీ ఇంకొంచెం ఎక్కువ చెప్తాడు. ఎందుకంటే మన దేశంలో ఎక్కువ చెప్పడం అలవాటు, అతిశయోక్తి వేసుకోవటం అలవాటు, అలా అనుకునేవాళ్ళు. ఈవేళ నేను ₹1,00,00,000 అంటే నవ్వుతారు. బహుశా చాలా నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికకి 30-40 కోట్లు అయింది. ఖచ్చితంగా లోక్సత్తా ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి రాజకీయం కంటే ఇప్పటి రాజకీయం ఇంకా కుళ్ళింది కొన్ని విషయాల్లో. దానిలో అనుమానం లేదు. అందుకనే ఇది చాలా దీర్ఘకాల పోరాటం అని చెప్తాను అన్నమాట. ఎందుకైంది అని అర్థం చేసుకోకుండా మనం ఎవరిని నిందలు వేలాం. ప్రధానంగా ఏమైందంటే మన రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడే, పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడే కొన్ని గొప్ప పనులు చేశారు మన నాయకులు. మహాత్మా గాంధీ స్ఫూర్తి వల్ల ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికిందంటే బంగ్లాదేశ్లోను, ఇటు పాకిస్తాన్లో, ఇతర దేశాల్లో ప్రజాస్వామ్య రోజు గందరగోళంలో ఉంటే మనం ఎన్ని లోపాలున్నా కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల్లో స్వేచ్ఛాయుతమైన పోటీ ఉన్నది, మనకు స్వేచ్ఛలు ఉన్నాయి, ఎన్నికైన వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు, మరి మంచి చెడు నిర్ణయాలు మనం చేసుకోగలుగుతున్నాం, అధికారం శాంతియుతంగా మారుతుంది. అవి ఓకే, కానీ ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ఓటు అంటే ఏమిటి, పన్నులు కట్టేది ఏమిటి, పన్నులకి నా బతుక్కి సంబంధం ఏమిటి, ఓటుకి ఓటు తర్వాత వచ్చే పాలనకి సంబంధం ఏంటి అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణంలో విఫలమైనాం. కేవలం మన ప్రజాస్వామ్యాన్ని ఓటుకి, షౌట్కి, అరుపులకి, కేకలకి, నిరసనలకి, ప్రదర్శనలకి అది బాగా అలవాటైపోయింది. స్వతంత్ర పోరాటంలో అద్భుతంగా మనం ఉద్యమాలు చేసాము, అది అలవాటైపోయింది. ఓటు స్వతంత్ర తర్వాత అలవాటైంది. ఈ రెండుగా పరిమితం చేశాం. ఇది మినహాయించి లోతుకెళ్ళే ఓటు మనకి లోతుకెళ్ళే ప్రజాస్వామ్యం లేదు. మన ప్రజాస్వామ్యంలో బలాన్ని మనం చూసి ఎంత గర్వపడాలో బలహీనతలను చూసి మనం దాని గురించి ఆలోచించేయాలి. నేను రెండు కూడా చాలా స్పష్టంగా అవగాహన ఉన్నవాడిని. ఏమైందంటే అధికారం పూర్తిగా కేంద్రీకృతం చేశారు. తొలి నుంచి క్రమక్రమంగా రాష్ట్రాలకు అధికారం వచ్చింది. ఒకప్పుడు రాష్ట్రాలకు పెద్ద అధికారం ఉండేది కాదు. గత 30 ఏళ్ళలో రాష్ట్రాలకు చాలా బలమైన అధికారాలు వచ్చినాయి. ఇప్పుడు కొన్ని పార్టీలు వాళ్ళు రాజకీయ అవసరాల కోసం మాట్లాడతారు, కానీ అధికారం ఉంది ఢిల్లీలో కాదు, రాష్ట్ర రాజధానిలో, ముఖ్యమంత్రి దగ్గర. కానీ మూడవ అంచె ప్రభుత్వం నా ముంగిట, నా ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు నాకు అర్థమవుతాయి. ఇప్పుడు మీ ఊరు ఉన్నది, మీ ఊళ్ళో ఏంటన్నది ఆ గ్రామ ప్రజలకు తెలుస్తుంది, కానీ భారతదేశంలో ఏంటని ఆలోచించే శక్తి ఉండదు. ఒకళ్ళు ఆలోచించినా కూడా భారతదేశంలో జరిగే పనులకి వాళ్ళ జీవితానికి మధ్య సంబంధం ఉండదు. ఇప్పుడు నీకు మనం అపార్ట్మెంట్లో ఉన్నాం, ఇక్కడ నెల నెల మెయింటెనెన్స్ పే కడుతున్నాం. మేము అందరం కలిసి నచ్చిన వాళ్ళని, నమ్మకం ఉన్న వాళ్ళని, కాస్త టైం ఇచ్చే వాళ్ళని ఎన్నుకున్నాం చూడమని చెప్పని. లిఫ్ట్ పనిచేయలేదనుకోండి, వెంటనే నాకు తెలిసిపోతుంది. నేనేదో భారతమాత కోసం పనిచేయట్లే, ఇక్కడ వాళ్ళకి నెల కడుతుంది భారతమాత కోసం కాదు, ఏదో పెద్ద పెద్ద నినాదాల కోసం. నా లిఫ్ట్ పనిచేయాలి, నీళ్లు రావాలి బాత్రూంలో, వాచ్ అండ్ వార్డ్ సరిగ్గా ఉండాలా, కింద పార్కింగ్ బాగుండాలి. ఏమైనా జరగకపోయినంటే నాకు నష్టం అవుతుంది, దానికోసం డబ్బులు కడుతున్నాను, వీళ్ళందరినీ పెట్టుకున్నాను ఉమ్మడి అవసరాల కోసం అని చెప్పండి, నాకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడే ప్రజాస్వామ్యం సార్థకం అవుతుంది. మన దేశంలో ఏది అర్థం కాకుండా చేశాం. మన ఓటు వల్ల నాకేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వచ్చింది. దాంతోపాటు ప్రభుత్వ వైఫల్యము, అవినీతి వివిధ కారణాల వల్ల కొనసాగింది. కొన్ని రంగాల్లో అవినీతి తగ్గుతున్నా కూడా మొత్తం మీద మనందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫీసుకి పోతే ఎంత బాధలు పెడతారో ఈ దేశంలో. ఒక సామాన్య పౌరుడు ఎంత ఒదిగి భయపడితే వెళ్లాలో, లంచం ఇవ్వకపోతే పని ఎలా జరగదో, ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుందో మనందరికీ అనుభవం. ఓపెన్ సీక్రెట్ కదా, ఏం చేయలేకపోతారు ఎందుకు మరి? దానికి వద్దాం, చేయడం సాధ్యం, కొన్నింటిలో తగ్గింది కూడా. కానీ మొత్తం మీద మనకి పరిపాలన కానీ ప్రభుత్వం కానీ మన సేవ కోసం ఉన్నది కాదు, వాళ్ళ పెత్తనం కోసం ఉన్నది. మన దేశంలో అసలు మన ఆలోచన కూడా నాకు ఆ పెత్తనంలో స్థానం కావాలని కోరుతున్నాం, కానీ అక్కడ పెత్తనం చేసేవాడు ప్రజలకు ఏం చేస్తాడనే విషయం మనం చూడాల. మనకి ఒక డిస్లొకేషన్ వచ్చింది. దాంతో ఏమవుతుంది, ఓ పక్కనేమో విద్య, ఆరోగ్యం అందక జీవితాలు బాగుపడడం లేదు అనుకున్న స్థాయిలో. పూర్వం కంటే బాగుపడింది, అది బాగుపడేదంటే పొరపాటు, కానీ మనం కోరుకున్న స్థాయిలో మనకు అవకాశం ఉన్న మేరకు బాగుపడాల. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల విద్య, ఆరోగ్యం లేదు, మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు. రెండో పక్కన ఏ సేవ కావాలన్నా కూడా లంచాలమయం అవుతుంది, చాలా కష్టం అవుతుంది. మూడో పక్కన నేను కట్టే పన్నులకి, నాకు జరిగే పనులకి సంబంధం నాకు అర్థం కావట్లేదు, వేసే ఓటుకి నా జీవితానికి మంచి సంబంధం అర్థం కావట్లేదు. అయినా ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ రావాలా, మన దగ్గర ఓటు కావాలా,
అర్థం కావట్లేదంటే ప్రజలకు దాని పట్ల తెలుసుకోవాలనే స్పృహ లేదా, లేదు లేదు లేదా ప్రజలు చెప్పడం లేదా? ప్రజల్లో తప్పు కాదు, ఆ, అది అర్థమయ్యే వ్యవస్థ నిర్మాణం. ఎట్లాగైతే అపార్ట్మెంట్లో నాకు తెలివి ఉన్నా లేకపోయినా, చదువు ఉన్నా లేకపోయినా, నెల డబ్బులు కడుతున్నాను, నాకు ఇది లిఫ్ట్ పని చేయాలని నాకు అర్థమైందో, ఉమ్, అలా అర్థమయ్యే అధికార వికేంద్రీకరణ లేకుండా కేంద్రీకరించాం. కాబట్టి అధికారానికి ప్రజలకి మధ్య సంబంధం తెగిపోయింది. ఉమ్. ప్రజల్ని నిందిస్తే అంతకంటే పొరపాటు ఇంకోటి ఉండదు. ఈ దేశంలో ప్రజలు ఏమన్నా మాకు ప్రజాస్వామ్యం కావాలని పోరాడారా? పోరాడలే. మహాత్మా గాంధీ మరొకళ్ళు బలో స్వతంత్ర భారత్ కంటే జయ అన్నారు, స్వతంత్రం అంటే స్వతంత్రం అన్నారు, రాజ్యాంగం అంటే రాజ్యాంగం ఓకే అన్నారు. మమ్మల్ని ఓడించి తప్పు చేసిన ప్రజలని ఉభయ రాష్ట్రాల్లో ఒక కామెంట్ వినపడేది అటు ఇటు. ఇప్పుడు అది పక్కన పెడదాం. నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రజలు తప్పు పడితే మీకు పరిష్కారం రాదు. ప్రజాస్వామ్యం ఒక్కరోజు అద్భుతంగా రాదు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ప్రజాస్వామ్యం క్రమక్రమంగా బాగుపడింది. ఇప్పుడు ద్రష్టలైనటువంటి నాయకులు స్వార్థరహితంగా సమాజహితం కోసం దీర్ఘకాలం పనిచేసి దానికి వ్యవస్థ నిర్మాణం చేస్తే ప్రజాస్వామ్యం పెరిగింది. అది చేయవలసిన వాళ్ళు చేయకుండా, ఎవరు వ్యవస్థ నడపాలో వాళ్ళు ఆ పని చేయకుండా ప్రజలు నిందిస్తే మాట మొత్తగా ఉన్నా కూడా ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే ఆడపిల్ల నిందించినట్లు లెక్క. ప్రజలు నష్టపోతున్నారు పోలిక తీవ్రంగా ఉంది ఈ దుష్పరిపాలన వల్ల. ఆ ప్రజల్ని బట్టి నువ్వు తప్పు చేసావు అని చెప్పంటే పరిష్కారం ఏంటంటే ఈ ప్రజలందరినీ కూడా బంగాళాఖాతంలో కలిపేసి అమెరికా నుంచి ప్రజలు తీసుకొస్తావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మనం ఈ ప్రజల అవగాహన పెంచే ప్రయత్నం నువ్వు ఎందుకు చేయలేదు? అధికారం ఎందుకు కేంద్రీకరించావు? ఏ ఊరు కావులు అధికారం ఇచ్చి బాధ్యత ఇచ్చి అది మీరు చూసుకుంటారని చెప్పంటే ఖచ్చితంగా జనం కాలక్రమేణ ఒక్కరోజు జరిగేది కాదు. కాబట్టి ప్రజలకు అది తప్పది. వ్యవస్థ నిర్మాణంలో భయంకరమైన తప్పు ఉంది. దాంతో ఏమవుతుంది? చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పని డబ్బు తీసుకుంటున్నారు. ఎవరికి ఓటేసినా నా బతుకులో తేడా కనిపించట్లేదు, అందుకనే డబ్బు కూడా అందరూ సమానంగా ఇస్తున్నారు. కాబట్టి తాయిలాలు ఈ మధ్యకాలం అంతా తాయిలాలే కదా. మీరు ఇందాక అన్నారు 2 రాష్ట్రాల్లో ఓడిస్తే అని చెప్పని. ఏమవుతుంది? మౌలికంగా తాయిలాలు ఇస్తేనే ఇవి తాయిలాలు మీరు ఇస్తానంటే ఇంకా ఎక్కువ ఇస్తానంటాడు ప్రజల డబ్బుతోనే. కానీ చేయాల్సిన పనులు చేయకుండా, ప్రజల జీవితాన్ని బాగు చేసి ఏర్పాట్లు చేయకుండా తాత్కాలికంగా తృప్తిపరచడం, ఈ రెండు కూడా పని చేయకపోతే కులం. మన దేశంలో కులం అంటే వెంటనే పూనకం వచ్చేస్తుంది. నా కులాన్ని వాడు అన్నాడు అని చెప్పను కానీ మనకి మంచి ఎమోషన్ వచ్చేస్తుంది. ఈ మూర్తిని అద్భుతంగా వాడుతున్నాం ఎలక్షన్లో. మన ఎలక్షన్లో ప్రధానమైనటువంటి ఆయుధాలు ఏంటి? డబ్బు, తాయిలాలు, తాత్కాలికమైన తాయిలాలు, ప్రజల జీవితాన్ని బాగుపరచకుండా, మందిహితాన్ని పెంచకుండా. 3 ఈ కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల్ని బాగా విమర్శనలు చేసి పూనకం వచ్చేట్టు చేసి దాన్ని ఆయుధంగా మలుచుకోవడం. ఈ 3 అద్భుతంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇది లాజికల్గా జరిగింది. మన వైఫల్యాల వల్ల ఇవి వచ్చినాయి. ఆ వైఫల్యాన్ని మీరు సవరించండి, ఇవి మారుతాయి. అంతే తప్ప ప్రజలు గొప్పవాళ్ళు కావటం వల్ల కాదు, ప్రజలు తక్కువ వాళ్ళు కావటం వల్ల కాదు. ఇది చాలా పొరపాటు ఆలోచన. సార్ ఇక్కడ తెలుగు రాష్ట్ర అంటే డెఫినేషన్ చేసుకున్నాం ఏంది సమాజం అనేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు, ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ళు. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది? ఏ దిశగా వెళ్తూ ఉన్నది? ఆయన రావడంతో ఒక కష్టంతో వచ్చారు. అలవమాలిన హామీలు చేశారు కాంగ్రెస్ పార్టీ. అది కేవలం ఆయన బాధ్యత కాదు కదా, పార్టీ నాయకత్వం అది నిర్ణయం చేసింది. ఎందుకంటే అప్పటికే మన రాష్ట్రంలో సంక్షేమం బలంగా ఉంది. తెలంగాణలో మిగతావన్నీ పక్కన పెట్టండి, ఇటీవల కాలంలో దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ సంక్షేమం చివరి మనిషికి చేరుతుంది. ఒకప్పుడు అందేది కాదు. 30-40 ఏళ్ల క్రితం పథకాలు ఉన్నా కూడా ప్రజలకు అందేవి కాదు. మధ్యలో ఆమ్యామ్యాలు, అడ్లు, గందరగోళాలు, నా పార్టీ అయితే ఇస్తాను, నీ కులం అయితే ఇస్తాను, ఇష్టం అయితే ఇస్తాను ఇలా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా చాలా మేరకు 100 కాకపోయినా కూడా ఈ జన్ధన్ అకౌంట్స్ రావడం చేత, డిజిటల్ ట్రాన్స్ఫర్ రావడం చేత సంక్షేమం ప్రజలకు అందుతుంది. ఏమైంది? అప్పటికే గత 10 ఏళ్లుగా ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమం బలంగా ఉన్నా కూడా అది చాలదన్నట్టుగా మరింత ఎక్కువగా మళ్ళీ చాలా పెద్ద హామీలు ఇచ్చేశారు. నా లెక్క ప్రకారం అన్నీ అమలు చేస్తే, వాళ్ళు చెప్పిన 6 అమలు చేస్తే 60,000 కోట్లు 65,000 కోట్లు, మిగతావి కూడా చాలా ఉన్నాయి. అవన్నీ అమలు చేస్తే 1,20,000 కోట్లు అదనపు ఖర్చు పెట్టారు సంవత్సరం. దాంతో రావటం వల్ల ఆర్థికంగా సంక్షోభంతో వచ్చారు. ఒక పచ్చగా ఉన్న రాష్ట్రం 2014లో రాష్ట్రం ఏర్పడ్డప్పుడు భారతదేశం మొత్తంలో అతి ఎక్కువ మిగులు ఉన్న రాష్ట్రం తెలంగాణ 2014. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఒక పెద్ద కామధేనువు. అది వరకు హైదరాబాద్ నగరం నుంచి వచ్చే డబ్బంతా మొత్తం ఉమ్మడి రాష్ట్రం పంచుకునేది. ఎప్పుడైతే మెజారిటీ రాష్ట్రం ఒకటి పోయిందో ఈ చిన్న రాష్ట్రానికి హైదరాబాద్ నగరం కామధేనువు అయింది. తెలంగాణలో బహుశా 75-80% ఆర్థిక వ్యవస్థ హైదరాబాద్లో ఉంది, 35-40% జనాభా హైదరాబాద్లో ఉంది. కాబట్టి ఈ హైదరాబాద్ ఉండడం చేత అతి ఎక్కువ సర్ప్లస్ 14వ ఆర్థిక సంఘం వారు అంచనా వేశారు ఈ తెలంగాణ ప్రభుత్వం అనుకున్నారు.
లక్ష 16. పంజాబ్ హర్యానా కంటే పంజాబ్ హర్యానా అది పూర్వకాలం. పంజాబ్ చాలా దీనావస్థలో ఉంది. హర్యానా బాగుంది. హర్యానా బాగుంది కానీ పంజాబ్ చాలా దీనావస్థలో ఉంది. పూర్వకాలం మనకేదో 40 ఏళ్ల క్రితం పంజాబ్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు పంజాబ్ మనతో పోలికలేదు. అలాంటిది వృథా ఖర్చులు కావచ్చు, లేకపోతే విపరీతమైనటువంటి అసలు 10,000 కోట్లు అంటే చాలా మామూలుగా అన్నట్టు కావచ్చు. గత 10 ఏళ్లలో కొన్ని పథకాలు పొరపాటు జరిగినాయి. కానీ అభివృద్ధికి సంక్షేమానికి సమతూకాన్ని పాటించారు. గడిచిన 10 ఏళ్ళు హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ చేసినవన్నీ కూడా మరింత కొనసాగించి హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకి చాలా ఊతం వేశారు. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పుడు పార్టీలు ఎవరైనా కూడా మనం వాస్తవాలుగా చూడాలి, లేకపోతే పరిస్థితులను బాగు చేయడం. కానీ కొంత ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింది, అంత ఎక్కువ కాకపోయినా. దానికి అదనంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరొక 60,000 కోట్లు ఇప్పటికే అమలు చేసినవి, అమలు చేయనివి ఇంకొక 60,000 కోట్లు ఏడాదికి భారం పెట్టినసరికి రావడమే రేవంత్ రెడ్డి గారు కొంచెం భారంతో వచ్చారు. రాష్ట్రంలో లేని సంక్షోభాన్ని తెచ్చిపెట్టుకున్నట్లయింది. అయితే ఈ పరిస్థితుల్లో ఆయన నాయకత్వంలో 2 మంచివి మనం ఒప్పుకోవాలి. ఒకటి, కొంత బ్యాలెన్స్ కనిపిస్తుంది పరిపాలనలో. దూకుడుగా, తొందరపాటుగా, ఇష్టం వచ్చినట్టుగా రాచరిక స్వభావంతో కాకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా అధికారుల నియామకాల్లో కావచ్చు, మరి అభివృద్ధిని గురించినటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వటం కావచ్చు. మీరు పెట్టుబడులు పెట్టే శక్తి పెద్దగా లేకున్నా కూడా గతంతో పోలిస్తే అభివృద్ధికి వ్యతిరేకం కాదు, పెట్టుబడులకు వ్యతిరేకం కాదు, ఉపాధి కల్పనకు వ్యతిరేకం కాదు అన్నటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు. అది మంచిది. ఇప్పుడు కొంచెం హైదరాబాద్ ఉంది కాబట్టి మనం సంక్షోభం నుంచి, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలం. కానీ ఇప్పటికైనా కొంచెం ఆచరణ సాధ్యమైనటువంటి విధానాలను చేపట్టి కొంచెం ప్రజల ముందుకు వాస్తవాలను తీసుకొచ్చి, ఊరికే ఏదో రోజు తమ్మిని బమ్మెని చేయడం కాకుండా చేసినట్టయితే ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవచ్చు. సార్, ఇప్పుడు జరుగుతున్న చర్చ హైడ్రా. బహుశా మీరు 1996-97లో హైదరాబాద్కు వరదలు వచ్చినప్పుడు చాలా సీరియస్గా మాట్లాడిన వారిలో మీరు ఒకరు. నాకు బాగా గుర్తుంది. ఆ పత్రికల్లో వరుసగా మీ ఇంటర్వ్యూలు వచ్చినాయి అప్పుడు దాని మీద. ఇవాళ హైడ్రా ఎట్లా నడుస్తున్నది? హైడ్రా నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు సమాజం అంతా కూడా ఏ ప్రభుత్వం అయినా సరే ఒక మంచి పని చేస్తే ఆ ప్రభుత్వ సంకల్పాన్ని మనం గౌరవించాలి, అభినందించాలి. ఇప్పుడు ఖచ్చితంగా దానిలో భాగం డ్రైన్ల ఆక్రమణలు తొలగించడం కానీ, అడ్డు తొలగించడం కానీ అత్యవసరం. అప్పుడు దానిలో అసలు రెండో ఆలోచన ఉండకూడదు. నేను శాసనసభ్యుడిగా ఉండగా నేను విశ్వ ప్రయత్నం చేశాను. అప్పుడు అన్ని చెరువులు కేవలం కోకటిపల్లిలోనే కాకుండా సిటీ అంతట్లో కూడా చెరువులు మొత్తం కూడా సర్వే చేయించి బౌండరీస్కి ఫెన్సింగ్ అది వేయించి ఆక్రమణ లేకుండా చేయాలని చెప్పని నా నియోజకవర్గంలో పూర్తి కాపాడుకున్నాను. మిగతా నియోజకవర్గాల్లో నా పాత్ర పరిమితంగా ఉంటుంది కాబట్టి కొంత గట్టి ప్రయత్నం చేశాను. అప్పుడు పార్టీల వాళ్ళే, అప్పుడు అధికార పార్టీ నాయకులే, ఎందుకు సార్ ఇది ఇలా చేస్తే మన కార్యకర్తలు ఏం వస్తుంది, మరి వాళ్ళందరినీ పోషించుకోవాలి కదా, తెలకస్తుగా ఆక్యుపై చేసుకోవాలి కదా అని చెప్పి నేను నవ్వుతూ వాళ్ళకి ఏదో చెప్పేవాడిని. కానీ సమస్య ఏంటంటే హైడ్రా లాంటివి 2 రోజులు ఆర్భాటం చేస్తే సరిపోదు. మన దేశంలో మామూలు పరిపాలన స్తంభించిపోయి అంత మిషన్ మోడ్ పరిపాలన అయింది. పెద్దానికి ఒక హడావిడి, ఒక ఆర్భాటం, ఒక 4 రోజులు గందరగోళం, తర్వాత క్రమక్రమంగా న్యూస్ సైకిల్ మారిపోగానే పూర్తిగా మరపుకు రావడం, దాంతో అనుకున్న ఫలితాలు రావట్లా. నేను చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను శాసనసభ్యుడిగా ఉండగా డ్రైన్ మీదే వాళ్ళు ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి డ్రైన్ మొత్తాన్ని బ్లాక్ చేసి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. సరే, 1 అడుగు 2 అడుగులో బేదలో వాళ్ళు ఆక్రమించుకుంటే తర్వాత చూసుకోవచ్చు, అది పెద్ద ఒకరోజు అర్జెంటుగా సమస్య కాదు. అసలు డ్రైనే అడ్డుకున్నట్టయితే వరదలు వస్తే అంత దారుణం అయిపోతుంది. నేను కొంచెం గట్టిగా స్పందించి ఈ సర్కిల్ స్థాయిలో అయితే డిప్యూటీ కమిషనర్ వాళ్ళు పాపం చేయలేరు, వాళ్ళ మీద ఒత్తిళ్ళు చాలా ఉంటాయని చెప్పి మున్సిపల్ కమిషనర్ అన్నాడు ఒక ఉన్నతాధికారి, నా దగ్గర పనిచేశాడు. ఆయన మంచి అధికారి, చాలా సమర్థుడు, విదేశాల్లో శిక్షణ పొందాడు నగరపాలన మీద, పిహెచ్డి కూడా పొందాడు ఆయన. నేను ఆయనకి చెప్పాను, వీళ్ళు ఈ స్థాయిలో చేయలేరు, మీ స్థాయిలోనే తీసుకుని కనీసం ఇలాంటి దారుణమైనటువంటి ఆక్రమణను తొలగించండి, ఆ డ్రైన్లు కాస్త ఫ్రీ ఫ్లో ఉండడం కోసం ఏర్పాటు చేయండి అని చెప్పంటే ఆయన ఒక శనివారం నాడు నడుము కట్టి అక్కడి నుంచి సెంట్రల్ స్క్వాడ్ అవదాన్ని పంపించి చేస్తే కొన్ని గంటల్లో అన్ని పార్టీల కార్పొరేటర్లు ఏకమైపోయారు. మామూలుగా అయితే ఈ పార్టీ ఆ పార్టీ పోటాపోటీలు ఎన్నికల్లో ఒకటి మీద కూడా ఖర్చు పెట్టడం తర్వాత తిట్టుకోవటం మామూలు, మన రాజకీయం అదే కదా. ఈ విషయంలో అంతా సామరస్యంగా కలిసిపోయారు గంటల వ్యవధిలో, గంటల్లో. వెంటనే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి దాన్ని ఆపించారు. ముందు ఎవరు సార్ ముఖ్యమంత్రి అప్పుడు?
కిరణ్ కుమార్ రెడ్డినా నేను ముఖ్యమంత్రి నేను నేను అంటే ఆయన మనం టార్గెట్ ఆయన అనేది చెప్పడం అని కాదు. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఆ తర్వాత కాలంలో ఎవరైంటనే పాలనన్నీ అంటలే ఎవరు జరిగేది అదే. ఓకే. 10 రోజుల్లో ఆ మున్సిపల్ కమిషన్ని బదిలీ చేయించారు హైదరాబాద్ నుంచి. చాలా సమర్థులైన ఉన్నతాధికారిని 10 రోజుల్లో అందరూ శాసనసభ్యులు కలిసి అని బదిలీ చేయించారు. కాబట్టి ఇది ఒక్కరోజు పండుగ కాదు, ఇది ఇళ్ళగానే పండుగ కాదు. దీర్ఘకాలం శాశ్వత ప్రాతిపదికన ఈ డ్రైన్ల అడ్డు లేకుండా మనం ఏ రకంగా చేస్తాము దానికి ఒక సంస్కృతి నిర్మాణం చేయాలి. అది మామూలు పరిపాలన పటిష్టం చేయాలి. అలా కాకుండా ఈ మిషన్ మోడ్ చాలదు. 1. 2 సరస్సుల్ని కాపాడాము, అవసరం, దాని అనుమానం. కాపాడిన తర్వాత సరస్సులు ఏం జరుగుతుంది? హైదరాబాద్లో ఇన్ని కట్టడాలు వస్తున్నాయి. 20 లక్షలకు పైగా హైదరాబాద్లో కుటుంబాలు ఉన్నాయి. 1 కోటి జనాభా, 1,10 లక్షల జనాభా ఉందంటే 20 లక్షలు వీళ్ళు పెద్ద అదిగే 28 లక్షలేదు కదా, 20 లక్షల పైన ఉంటాయి కానీ తక్కువ. 23 లక్షలు అన్నారు. 23 లక్షలు. ఎన్నిళ్ళకి మీకు ఈ సివరేజ్ సిస్టమ్ ఉందో తెలుసా మీకు? డ్రైనేజ్ సిస్టమ్ మన బాత్రూముల నుంచి మనం మరి ఇదంతా మైలంతా వెళ్ళాలి కదా, సివరేజ్ ఉన్నది. 23 లక్షల ఇళ్లలో ఎన్ని ఇళ్ళకు ఉందో తెలుసా మీకు? నిర్దిష్టంగా తక్కువ ఉందని తెలుసు. 8 లక్షల ఇళ్లకు ఉన్నది. 23 గాను జస్ట్ 8 లక్షలు అంటే 15 లక్షల ఇళ్లకి సివరేజ్ లేదు, మురుగునీటి పారుదల లేదు. ఎక్కడ పోతుంది అదంతా? అధికారికంగా ఏం చేస్తారు? ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టినప్పుడు ఒక ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలని నిర్ణయం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ సివరేజ్ లైన్ లేదనుకోండి, ఆ ప్రాంతంలో వేరే మార్గం లేదు. పేరుకి ఎస్టీపీ నిర్మాణం అవుతున్నారు కదా, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెడతారు ఆ సైజుని బట్టి. అక్కడికి వెళ్తారు, ఇన్స్పెక్ట్ చేసి బాగుందంటాడు, ఏదో ఆమ్యమల్ తీసుకుంటాడు, ఏదో సర్టిఫికెట్ ఇచ్చేస్తారు, మీరు ఫిట్ ఫర్ రెసిడెన్స్ అని చెప్పని ఏదో జరిగేది మనకు తెలుసు ఏం జరుగుతుందో. నిజానికి ఏం జరుగుతుంది? 190 సందర్భాల్లో అక్కడికి వచ్చినటువంటి సివేజ్ అంతా కూడా పైపులో పక్కన లేక్లోకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు హైదరాబాద్లో లేకులు మంచినీటి చెరువులు, హుస్సేన్ సాగర్ మంచినీటి చెరువు ఒకప్పుడు, ఒక 100 ఏళ్ల క్రితం. ఈవేళ హుస్సేన్ సాగర్లో ఎవరన్నా పొరపాటున పడిపోతే వాళ్ళు చనిపోయేది మునగడం వల్ల కాదు, ఆ విషం వల్ల చనిపోతారు. ఏమవుతుంది? ఈ లేక్స్ అన్నింటిలో కూడా ఈ సివేజీ, కొన్ని చోట్ల కెమికల్ ఎఫ్లూయెంట్స్ ఫ్యాక్టరీలో ఏమన్నా ఉంటాయి, అది పెద్ద ఎక్కువ ఈ మధ్యకాలంలో తగ్గిందేమో. ఇదంతా కలిసి నా కూకట్పల్లి నుంచి హుస్సేన్ సాగర్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఈ సివరేజ్ సిస్టమ్ని పక్కాగా అమలు చేయకుండా వేస్ట్ డిస్పోజల్ అది పక్కాగా చాలా చేతులైన పని. ఇది చాలా చెప్పుకోవడానికి కూడా సంతోషమైన పని కాదు. ఇది మన బాత్రూంలో శుభ్రం చేసుకోవటం ప్రతిరోజు చేసుకోవాలి కదా. ఒకరోజు ఆర్భాటం చేస్తే బాత్రూమ్ బాగుపడినట్టనా? ఇవాళ చేస్తే మళ్ళీ రేపు చేసుకోవాలి, రేపు చేసుకుని మళ్ళీ ఎల్లుండి చేసుకోవాలి. మన పళ్ళు తోముకోవటం ప్రతిరోజు పళ్ళు తోముకోవాలి కదా. ఒకరోజు తోముకున్నాను పెద్ద ఉద్యమంగా చేశానంటే కాదు కదా, రేపు మళ్ళీ పళ్ళు తోముకోవాలి, రేపు స్నానం చేయాలా, రేపు శరీరం శుభ్రమించుకున్నాం, బట్టలు ఉతుక్కోవాలి రేపు. ఇవన్నీ ప్రతిరోజు జరిగే పనులు. ఇది శాశ్వతంగా జరగాలి. ఒకరోజు ఆర్భాటంతో జరిగేది కాదు. మన పరిపాలన అంతా కూడా మీకు గుర్తుందో రోజు ఒక 10-15 ఏళ్ల క్రితం ప్లాస్టిక్స్ నిషేధిస్తున్నాం పెద్ద మనం చేశాం, సంతోషపడ్డాం. ఇళ్లలో మనం అంతా కూడా వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ ఏదో సెపరేట్ చేసాం. చీర ఏమవుతుంది? అవన్నీ కాగితం మాటలకు పరిమితమైనాయి. వాడు తీసుకెళ్లే మున్సిపల్ బండిలో ఈ మనం ఇవ్వగానే 2 వేరువేరుగా ఇచ్చినా కూడా 2 కలిపేస్తున్నారు. మనం కూడా వేరువేరు చేయడం మానేసాం. మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం జరుగుతుంది. కాబట్టి ఈ మిషన్ మోడు 2 రోజులు ఆర్భాటం చాలదు. కొంత ప్రచారం కోసం, ప్రజల్లో అవకాశం కోసం చేయొచ్చు, తప్పలేదు. కానీ దాంతో అదే పరిపాలన అనుకుంటున్నాం మనం. సో మామూలుగా పరిపాలన పటిష్టంగా చేయటం అనేది మనకు లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి పనితీరు చూస్తే హైడ్రా ఆయన కంటిన్యూ చేసేటట్టు కనబడుతున్నదా, లేదా ఒత్తిళ్లు వస్తే కనుక? ఎందుకంటే అన్ని పార్టీలు ఏకమైనది కదా ఒక అధికారి విషయంలో. ఇక్కడ ఏమన్నా ప్రజలు చేసే బహుశా కొనసాగుతుంది కొంతకాలమైనా, అంటే ప్రజల దృష్టి ఉన్నంతకాలం. ఎందుకంటే ప్రజల్లో బాగా ఆసక్తి, ఎందుకంటే ప్రజలకు కసి ఉంది. లోతుగా పరిపాలన ఇప్పుడు నేను చెప్పిన అర్థం కాకపోవచ్చు. ఇప్పటిదాకా ఇది సీవేజ్ మనం లేక్లో పంపిస్తున్నాం అనే విషయం తెలియకపోవచ్చు చాలామందికి. కానీ ఈ లేక్లు ఆక్రమించుకుంటున్నారు బలం ఉన్నవాళ్ళు, రాజకీయంగా బలం ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు దోచేసుకుంటున్నారు. లేకపోతే అడపదడప వరదలు వస్తున్నాయి, మునిగిపోతున్నాయి, ఇది అర్థమవుతుంది. కాబట్టి దాన్ని ఒక ఛానలైజ్ చేశారు. కాబట్టి ఈ ప్రజల్లో రేపు పొద్దున ఏమన్నా కనుక వెంటనే కనుక లొంగిపోయేదన్న వెనక్కి వెళితే ప్రజలు ప్రతిఘటిస్తారు. ఆనాడు నేను చేసినప్పుడు ప్రజల నుంచి ప్రతిఘటన పెద్దగా రాలేదు. ఏదో అధికార కార్యక్రమం జరిగింది, మరి పార్టీలు కలిసిపోయారు, ప్రజలు మౌనంగా ఉండిపోయారు, మంది కాదనుకున్నారు, దానికి చేయలేకపోయినా. కానీ ఇప్పుడు రాజకీయ సంకల్పం ఉంది కాబట్టి, ప్రజలకు సందేశం ఉంది కాబట్టి వెనక్కి వెళ్ళటం పెద్దగా ఉండదు. కానీ ప్రతిరోజు ప్రజల కళ్ళు ఉంటాయా ఏ విషయం మీదైనా?
మన జీవిత పోరాటంలో మనం ఉన్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన కుటుంబంలో మన పనులు మనకు ఉంటాయి. మన పిల్లల గొడవలు ఉంటాయి, మనకి ఇంట్లో సరుకులు ఉంటాయి, లేకపోతే ఇవాళ సంపాదన ఉంటుంది, ఏదో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఈతి బాధలు ఉంటాయి. మనిషి జీవితంలో లక్ష పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ పట్టుకుని కుర్చీ వేసుకునే పని చేయరు ఎవరున్నాం. కాబట్టి ఎల్లకాలం ప్రజల దృష్టి దాని మీద ఉండటం సాధ్యం కాదు. అందుకని వ్యవస్థీకరించాలి. నేను చెప్పేది దీన్ని రొటీన్ అడ్మినిస్ట్రేషన్గా మార్చకపోయినట్టయితే ఈ డ్రైనేజ్ వ్యవస్థని కానీ ఈ మొత్తాన్ని ప్రక్షాళన చేయడం కానీ దీర్ఘకాలికంగా చేయకపోతే కొంతకాలం పోయాక దాని ప్రభావం తగ్గిపోతుంది. కానీ నిరంతర ప్రక్రియ ఉండాలంటారు. కానీ సరే రేవంత్ రెడ్డి కేసీఆర్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం అని ఒక చర్చ జరిగింది. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ 1,00,000 కోట్లు అంటున్నారు. నిజంగానే మూసీ రివర్ ఫ్రంట్ ఆచరణలోకి వస్తే కనుక హైదరాబాదుకు అదనపు ఆదాయ వనరు అవుతుందా? అభివృద్ధి నమూనాలో ఇది ఒక మంచి నమూనా. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను చాలా పొదుపరిని. మీరు 1,00,000 కోట్ల రూపాయలు అనగానే నాకు చాలా భయం వేస్తుంది. నేను చదివిన సార్ పేపర్లో. మనది పేద దేశం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం ఎట్లా అని ఆలోచించాలి. కానీ ఆర్భాటంతో ఎక్కువ ఖర్చుతో తక్కువ ఫలితం లేకపోయినా హడావిడి అని చెప్పన్నది మన దేశంలో పరిపాటి అయిపోయింది. 1,00,000 కోట్లు అంటే మనం చాలా ఆషామాష అనుకుంటున్నాం. చైనా 3 గార్జెస్ డ్యామ్ అని ఒకటి కట్టింది హువాంగ్హో రివర్ మీద. అది ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్, బహుశా ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్టు. దానికైనా ఖర్చు 1,00,000 కోట్లు. చైనా ఆర్థిక వ్యవస్థ ఈవేళ $17 ట్రిలియన్. 17 ట్రిలియన్ డాలర్లు. మన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఈవేళ $200 బిలియన్. 200 బిలియన్ డాలర్లు అంటే 85వ వంతు చైనాలో 85వ వంతు. చైనా అప్రతిహతంగా అమెరికాని కూడా భయపెట్టే రీతిలో పెరుగుతుంది. చైనా ఎవరన్నా వెళ్తే మన బంధువులు కానీ మిత్రులు ఎవరన్నా అడగండి మీరు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని కావచ్చు, ఏ కులం వాళ్ళని కావచ్చు, ఏ వర్గం వాళ్ళని కావచ్చు, చైనా వెళ్ళొచ్చాక అడ్మైర్ చేయని వాళ్ళు ఎంత అద్భుతంగా అక్కడ ప్రగతి జరుగుతుంది అని చెప్పిన అబ్బురపడిన వాళ్ళు ఉండరు. నిజమే సార్. నేను ఇంతవరకు చూడాల, ప్రపంచంలో ఎక్కడ చూడాల. అమెరికా వాళ్ళని చూడలేదు, బ్రిటిష్ వాళ్ళని చూడలేదు, జర్మనీ వాళ్ళని చూడలేదు, ఇండియన్ చూడలేదు. చైనా వెళ్ళొచ్చాక అద్భుతం అని చెప్పిన వాడిని నేను చూడాలి. అలాంటి చైనాలో అంత పెద్ద ప్రాజెక్ట్ అది. చైనా ఆర్థిక వ్యవస్థని, చైనాలో సగం దేశం ఆర్థిక వ్యవస్థను మార్చేసింది. మంచినీళ్ళు, మరి నగరాలకు నీళ్లు, అంతకుమించి ట్రాన్స్పోర్టేషన్, అక్కడి నుంచి హాంకాంగ్ పోర్ట్ దాకా, మన షాంఘై పోర్ట్ దాకా ట్రాన్స్పోర్టేషను, పోర్ట్ సౌకర్యాలు, చైనా మొత్తం సమాజాన్ని మార్చేసింది. దానికైనా ఖర్చు జాతీయ స్థాయిలో మీరు చెప్పిన డబ్బు లెవెల్లో, కాళేశ్వరం డబ్బు లెవెల్లో, దీని డబ్బు లెవెల్లో అంత దేశం ఆ డబ్బుల్ని అంత సద్వినియోగం చేసుకుంటే మనం ఏంటో చాలా అలవోకగా 1,00,000 కోట్లు, 50,000 కోట్లు, 30,000 కోట్లు, 90,000 కోట్లు ఏదో చెల్లపెంకుల్లాగా మాట్లాడుతున్నాం. అతి తక్కువ ఖర్చు అతి ఎక్కువ ఫలితం చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా చూసాం. కొన్ని 100 కోట్లు హుస్సేన్ సాగర్కి పెట్టారు, కొన్ని 1,000 కోట్లు దానికి పెట్టారు, దీనికి పెట్టారు. ఫలితం ఏమొచ్చిందో మనం చూసాం. కాబట్టి నేను వివరాల్లోకి వెళ్ళలేదను. మీరు చెప్పారు కాబట్టి అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తాను, నిపుణులతో కూర్చుంటాను. కానీ మీరు 1,00,000 కోట్లు అనగానే నాకు వెంటనే భయం వేస్తుంది. మీకు 1,00,000 కోట్లు లేవు అసలు మీ దగ్గర, అది సమస్య. కానీ సార్ ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి సార్. మీరు మాట్లాడే వాటిలో ప్రజలకు ఉచితాలు అనే ఒక మాట అంటున్నారు. అది ప్రజల జీవన ప్రమాణాలు, నిజ వేతనాలు పెంచేందుకు కోసం ఉపయోగపడుతున్నది. ఒక నాణ్యమైన జీవితాన్ని ఇస్తున్నాయి ఈ ప్రభుత్వ సంక్షేమాలు ఉన్నాయి ఒక మాట. నిజంగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీపడి ఇస్తున్నారు. అక్కడ కూడా ఇవి 2 రాష్ట్రాలు మానవ వనరుల మీద పెట్టుబడి అనే మాటలకు మీరు అంగీకరిస్తారా? మానవ వనరుల మీద పెట్టుబడి కాదు ఇది. మానవ వనరుల మీద పెట్టుబడి అని చెప్పంటే మంచి ప్రమాణాల విద్య. మీకు అతి ప్రధానమైన వనరు మనిషి మేధస్సు. మేధస్సు కొన్ని కులాల వాళ్ళకే కాదు, అన్ని కులాల్లో ఉంది. డబ్బున్న వాళ్ళది కాదు. ఈ ప్రకృతి, దేవుడిని నమ్మితే దేవుడు అన్ని కులాల్లో అందరి బిడ్డలకి, పేదలకి, డబ్బున్న వాళ్ళకి, గ్రామీణులకి, పట్టణికులకి ఇచ్చారు. కానీ మేధస్సు వికసించాలంటే మంచి ప్రమాణాల విద్య కావాలి. పరమ చండాలమైన విద్య అందుతోంది దేశం మొత్తంలో. మన 2 రాష్ట్రాలకి పరిమితం చేయట్లేదు, మనం కూడా దానిలో ఉన్నాం. అది మానవుని అభివృద్ధి చేయడం. దాని నుంచి సంపద వస్తుంది, దాని నుంచి సంపాదించే శక్తి వస్తుంది, దాని నుంచి బేదరికం పోతుంది. మంచి ప్రమాణాల ఆరోగ్యం సరిగ్గా అందక ఆరోగ్యం ఖర్చుల మీద 2 రాష్ట్రాల్లో కలిపి 45 లక్షల మంది ప్రతి సంవత్సరం బేదరికంలోకి జారిపోతున్నారు. మళ్ళీ చెప్తున్నా, 2 రాష్ట్రాల్లో కలిపి 45 లక్షల మంది కొత్తగా ఆ సంవత్సర కాలంలో అనారోగ్య కారణంగా బేదరికంలోకి జారిపోతున్నారు. 45 లక్షలు
ప్రతి ఏడాది. డిసెంట్ ఇంటూ పావర్టీ అంటారు. చాలా పెద్ద సంఖ్య అది. ఇప్పుడు పేదరికంలోకి వెళ్ళటం అన్నది, ఇప్పుడు మనం లెక్కలు చూసిన పేదరికం తగ్గింది అంటుంటాం. నిజం జీవితంలో అట్లా ఉండదు. చాలా జీవితాలు పేదరికం అంచున ఉంటాయి. పేదరికం అంటే మన లెక్కల ప్రకారం ఏంటి, 2500 క్యాలరీల భోజనం కనుక తినగలిగితే మీకు పేదరికం నుంచి బయటకు వచ్చినట్లు. తినలేకపోతే పేదరికం, అది అధికారికంగా మన ఏదో ప్రమాణం, తప్పులేదు. ఏమవుతుంది, కుటుంబాలు కొంచెం ఆదాయం బాగుండి, కొంచెం అదృష్టం కలిసి వచ్చి, ఆరోగ్యం బాగుండి ఉంటే కొంచెం పైకి వెళ్తారు. ఒక్కసారి ఆదాయం తగ్గిపోయి అనారోగ్యం వచ్చి ఇలా దానివల్ల ఖర్చులు అవుతే మళ్ళీ కిందకి వెళ్ళిపోతారు. సో పైకి ఎట్లా వస్తున్నారో కిందకి ఎట్లా వెళ్ళిపోతున్నారు. మనం వరుస లెక్కలు చెప్తున్నాం. దేశం మొత్తంలో 5.5 కోట్ల మంది, 5,50,00,000 మంది ప్రతి ఏడాది పేదరికంలోకి జారిపోతున్నారు కేవలం అనారోగ్య కారణంగా. అలాగే ప్రభుత్వం మౌలిక సదుపాయాలు నిర్మాణం చేసినట్టయితే, ఇప్పుడు సివరేజ్ చెప్పాం మనం, ఇంతకుముందు దాకా డ్రైనేజ్ సివరేజ్ మాట్లాడుకున్నాం. వర్షం వస్తే వరదలు రాకుండా కాపాడింది, మంచి రోడ్లు వేసింది, మరి మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసింది. నీకు ఇక్కడ ఉంటాను, అక్కడ పని చేసుకుంటాను, ఎక్కడి నుంచి అక్కడికి పోవాలని చెప్పంటే ఇబ్బందులు లేకుండా ఉంది, నాకు టైం బాగుండా ఉంది, కష్టం లేకుండా ఉంది, ఖర్చు లేకుండా ఉంది. మరి ఇవన్నీ రావడం చేత పరిశ్రమలకు పెట్టుబడులు వచ్చి, ప్రోత్సాహం వచ్చి, ఉపాధి కల్పన జరిగింది, ఉద్యోగం వస్తుంది. ఇది మానవ వనరుల అభివృద్ధి. మనం అవన్నీ పక్కన పెట్టేశాం. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టాం. చట్టబద్ధ పాలన ఉందా ఈ దేశంలో? ఒక పేదవాడికి అన్యాయం జరిగితే ఈ దేశంలో కోర్టుకి వెళితే న్యాయం జరుగుతున్న పరిస్థితి ఉందా? అది నిజంగా పేదల హక్కులను కాపాడే పరిస్థితి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నది మన ఉమ్మడి అవసరాల కోసం. అవన్నీ పక్కన పెట్టాం. చట్టబద్ధ పాలన లేదు ఈ దేశంలో, ట్రాఫిక్ నియంత్రణ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, మౌలిక సదుపాయాలు లేవు, మంచినీళ్ళు మురుగునీళ్ళు వలస లేదు. మంచినీళ్ళు ఇప్పటికి కూడా హైదరాబాద్ నగరంలో మంచినీళ్ళు మనం గోదావరి నుంచి, కృష్ణ నుంచి, మంజీర నుంచి, ఇతర నుంచి మొత్తం వచ్చే నీళ్లు చూస్తే మీకు లండన్ నగరంతో సమానం తలసరి నీళ్లు. ప్రజలకు అందేది 40-45% అలాగ ప్రవాహంలో వెళ్ళిపోతుంది, మళ్ళీ మూసీలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ దాకా తోడుకొచ్చి ప్రజలకు అందకుండా మూసీలో పంపించేస్తున్నాం. అంటే ఏది లోపం ఎక్కడ ఉంది? డిస్ట్రిబ్యూషన్ లేదు, పంపిణీ వ్యవస్థ లేదు. పంపిణీ వ్యవస్థ చాలా సరదాగా ఉంటుంది. కొన్ని వేల కోట్లతో ప్రాజెక్ట్ పెడతాము, కాంట్రాక్ట్లు ఉంటాయి, గందరగోళం ఉంటుంది, సెంట్రలైజ్డ్, అది మన సరదాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీ ఇంటికి నా ఇంటికి రావాలంటే డిస్ట్రిబ్యూషన్ రోజు చెత్తారం అంతా క్లీన్ చేసి సిస్టమ్ మెయింటైన్ చేయాలి. అది ఎవరికి ఆసక్తి ఉంది? మనకంత ఆర్భాటం ఆసక్తి అన్నది. కాబట్టి ప్రభుత్వాలు నిజంగా పేదరికం నుంచి బయట పెట్టాలని చెప్పంటే దీర్ఘకాలికంగా ఆదాయాన్ని పెంచి, నైపుణ్యాన్ని పెంచే ఏర్పాట్లు కావాలి, ఆరోగ్యాన్ని పెంచే ఏర్పాట్లు కావాలి, మంచి ప్రమాణాల విద్య కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి. అక్కడ మనం చాలా భయంకరంగా ఉన్నాం. నేను ఊరికే మాట అంటలా, అందు సంతోషంతో చెప్పట్లేదు, మరి చాలా వేదనతో చెప్తున్నాను. ఈ దేశం అంటే నాకు చాలా మమకారము, చాలా గర్వం కూడా. మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి. మన చరిత్ర చాలా గొప్పది. ఎన్ని లోపాలు ఉన్నా కూడా ప్రపంచంలో ఏ దేశానికి తలవుతుంది కాదు. కానీ మన లోపాలు గుర్తించకపోతే దాని నుంచి బయటపడలేం. 50 పెద్ద దేశాలను మీరు తీసుకుంటే, అంటే $200 బిలియన్ కంటే ఎక్కువ జీడిపి ఉన్న దేశాలు 50 ఉన్నాయి ప్రపంచంలో. 50 దేశాలను తీసుకుంటే ఏ రంగంలోనైనా మీరు చూసుకోండి, సివరేజ్ కనెక్షన్లు ఇందాక మాట్లాడుకున్నాం, లేకపోతే స్టామ్ వాటర్ డ్రైనేజీ, రోడ్లు జనాభాను బట్టి ఎంత ఉన్నాయి, రైళ్ళు, పిల్లల విద్యా ప్రమాణాలు, ఆరోగ్య ప్రమాణాలు, మిగతా ఏదన్నా తీసుకోండి, ఇండియా బాటమ్ 5లో ఉంది ప్రతి రంగంలో. మన తోటి ఉన్న దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా. ఇలా ఉన్నంతకాలం పేదరికం కొనసాగుతుంది. ఇవన్నీ అవసరం పేదలకి. డబ్బున్నవాడికి అక్కర్లా. డబ్బున్నవాడు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాడు, డబ్బున్నవాడు విమానాల్లో వెళ్తున్నాడు, డబ్బున్నవాడు వేరే తంటాలు పడుతున్నాడు, డబ్బున్నవాడు ఖరీదైన స్కూళ్ళలో పిల్లలు చదువు చేయించుకుంటున్నాడు, విదేశాలు పంపించుకుంటున్నాడు. ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సింది పేదలకి. ఇవి నిర్లక్ష్యం చేసి తాత్కాలికంగా ఆకట్టుకోవడం కోసం, ఆ పోటు కడుపు నింపడం కోసం మనం సంక్షేమం ఇస్తున్నాం. సంక్షేమం వద్దని నేను అంటలా, నేను మళ్ళీ చెప్తున్నా. పేదరికం ఉన్నప్పుడు ఆ కట్టిక దారిద్ర్యం నుంచి బయటపడడానికి, ఆ బాధ తగ్గడానికి కొంత సంక్షేమం కావాలి. కానీ సంక్షేమమే పరిపాలన. సంక్షేమంతో బ్రహ్మాండంగా చేసామనేది బోటకం, ప్రజల్ని మోసం చేయడం, ప్రజల జీవితాలను నాశనం. సార్, నేను హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 40 సంవత్సరాలుగా హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తున్నారు. సిగ్నల్ దాడితే ఫైన్ వేస్తున్నారు. అది 100 కోట్ల నుంచి 500, 1000 కోట్లకు ఫైన్ పోతున్నది. ఫైన్ కట్టడానికి సిద్ధపడుతున్నారు కానీ చట్టాన్ని ఉల్లంఘించడానికి భయపడట్లేదు. ఎవరు సార్? మళ్ళీ మీరు ప్రజలు నిందిస్తున్నారు. నేను నిందించట్లేదు సార్, నేను చెప్తాను. మీరు గత 5 ఏళ్ళు పత్రికలు లెక్కటండి, మీరు పాత్రికేయులు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎన్నిసార్లు మీ పెనాల్టీస్ అన్ని వేవ్ చేసేసాం అనలేదు?
ట్రాఫిక్ అఫెన్సెస్ ఉంటే ఫైన్ వేసేది డబ్బులు సంపాదించడం కోసం కాదు. అరే నేను కనుక హెల్మెట్ వేసుకోకపోతే రెడ్ లైట్ని కనుక ఉల్లంఘించినట్టయితే నాకు పెనాల్టీ పడుతుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అని చెప్పిన ఆలోచన రావడం కోసం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఓటు పోతుందనో ఏదో కారణంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. 10% కడితే మిగతా అంతా రద్దు. ఏంటి ఏమన్నా వేలం పాట ఇది? చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఫైన్ వేసాం ప్రవర్తన మార్చడం కోసం. ఏ సంకేతం ఇస్తున్నారు? హైదరాబాద్ ఏం చెప్పుకుంటారు, వీళ్ళు ప్రపంచంలో ఏ నగరంలో లేనట్టుగా మా దగ్గర సీసీటీవీ కెమెరాస్ కొన్ని వేలు ఉన్నాయి, 10,000 ఉన్నాయి. అవన్నీ సంధానం చేసాం ప్రైవేటు గవర్నమెంట్ కలిపి. కాబట్టి మీ దగ్గర సమాచారం ఉంది. కానీ పెనాల్టీలు వేస్తున్నారా? వీటిలా పెనాల్టీ వేయకపోతే, నేను తప్పు చేస్తే పెనాల్టీ పడుతుందన్న గ్యారంటీ ఉంటే గ్యారంటీగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారు. ప్రపంచంలో ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. అమెరికాలో కూడా చూశాను నేను. అమెరికాలో మీకు పోలీసులు ఏం చేస్తారంటే హైవే మీద చాలా చోట్ల వారి పక్కన కారు పెట్టుకుంటారు. ఒక రేడార్ ఉంటుంది. ఆ రేడార్ మీ స్పీడ్ని పసిగడుతుంది. అది దాటగానే వాడే చాపుతాడు మిమ్మల్ని. దానికి ప్రజలు ఏం చేశారు, చాలామంది కారుల్లో ఆ రేడార్ డిటెక్టర్ పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ రేడార్ ఉందని వాడు తెలిసిపోతుంది అంటే ఆపుతాడు. దానికి పోలీసు వాళ్ళు ఏం చేశారు, దానికి మళ్ళీ యాంటీ ఇంకో టెక్నాలజీ దాని. ఇవన్నీ ఈ డ్రామాలు జరుగుతుంటాయి, మానవ సహజం ఇది. అక్కడ కూడా అక్కడ వెళ్ళేవాడు అనుకుంటామంటే ఇది పెద్ద ఏం లేదు కదా, ఆఫ్టర్ ఆల్ కొంచెం స్పీడ్కి వెళ్తున్నాం కదా అనుకుంటాడు. ప్రాణం పోతుంది నాది కానీ ఎవరు అనుకోడు, ఎవరు ప్రాణం పోవాలని చేసుకోడు. కానీ ఖచ్చితంగా చట్టం మిమ్మల్ని పట్టుకుని ఖచ్చితంగా పెనాల్టీ వేస్తుంది. డెఫినెట్గా ఒకసారి పెనాల్టీ ఒక స్థాయి, ఇప్పుడు ఉదాహరణకి 85 మైళ్ళు దాటింది అనుకోండి స్పీడ్, 65 అక్కడ మ్యాక్సిమం స్పీడ్ దేశంలో, చాలా దాదాపు దేశం అంతా కూడా. కొంచెం గణనీయంగా స్పీడ్ పెరిగింది అనుకోండి, ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగిపోతుంది కారు. ఆటోమేటిక్గా అది రికార్డ్ అవుతుంది. పెనాల్టీ కట్టడమే కాదు, ఇన్సూరెన్స్ కట్టాలి ఎక్కువ. అందుకని ఒళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇక్కడ మనం చేయట్లేదు అది. మీరు అనుకుంటున్నారు పెనాల్టీలు వేస్తున్నారని, వేయడంలా. మీరు చూడండి, ఒకసారి రికార్డులు చూడండి. వేసిన పెనాల్టీలు వేవ్ చేసేస్తున్నారు. పొద్దున్నే నేను 5:45 కరెక్ట్గా మేమంతా కేబీఆర్ పార్క్ వెళ్తాం. ఇక్కడ నుంచి నేను మా ఫ్రెండ్స్ 4 కార్లు వెళ్తాం వాకింగ్ కోసం. ఇక్కడ నడవలేం కాబట్టి అక్కడ నడవడం కోసం చెప్పని. పక్కనే పంజాగుట్ట చౌరస్తాం. అది ప్రతిరోజు నేను బహిరంగ చెప్తున్నా, రేపొద్దున ఎవరైనా మీరు వెరిఫై చేయండి. 5:45కి నేను ఇక్కడి నుంచి కేబీఆర్ పార్క్కి వెళ్ళే, నాగార్జున సర్కిల్కి వెళ్ళే దారికి నాకు గ్రీన్ వస్తే అటు నుంచి 60 కిలోమీటర్ల దూరంతో నా గ్రీను అయిపోతుంటుంది. 20 సెకండ్లు ఎంత ఉంటుంది, టైం అయిపోతుంది. ఈ వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. నా గ్రీన్ ఉన్నప్పుడు వెళ్ళాలని చెప్పంటే ఒళ్ళంతా భయం, బీపీ వచ్చేస్తుంది, గుండె దడ, ఎక్కడ కొట్టేస్తారో అని చెప్పాను. ఒక్కడికి భయం లేదు, ఎందుకంటే పెనాల్టీలు లేవు. పెనాల్టీలు నేను బహిరంగ చెప్తున్నాను. పెనాల్టీలు వేస్తే ఓటు పోతుందని భయం. అరే రేపొద్దు నేరం చేసాను, మర్డర్ చేసాను తెలిసే, రేపు చేసాను తెలిసే ఓటు పోతుంది కదా. ప్రభుత్వం అనేది చట్టబద్ధ పాలన కోసం, మంది హితం కోసం, సమాజంలో ప్రవర్తన మార్చడం కోసం. అది మొట్టమొదటి పని. నిరంకుశులైన రాజులు కూడా, దుర్మార్గులైన చక్రవర్తులు కూడా, నియంత్రణలైన వాళ్ళు కూడా మొట్టమొదటి చేసింది చట్టాన్ని సరిగ్గా అమలు చేయడం, చట్టబద్ధ పాలన తీసుకురావడం. అంచేత మన ప్రజల్ని తిట్టడం చాలా తేలిక. ప్రతిదానికి మన ముఖ్యమంత్రి గారు కూడా గతంలో కొన్నేళ్ల క్రితం ఒక ముఖ్యమంత్రి కానప్పుడు ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. మీరంతా మమ్మల్ని మోసం చేయమంటున్నారు, నేను మోసం చేస్తున్నాను మమ్మల్ని. అమెరికాలో ఇది గడుస్తాను. మనం ఏంటంటే ఆయన చెప్పిన మాట అబద్ధం అని అంటలే, వాస్తవమే. కానీ చాలా అపరిపక్వమైన విశ్లేషణ. ఎవరు నష్టపోతున్నారో వాళ్ళ మీద భారం పెట్టడం చాలా తెలివైనటువంటి విశ్లేషణ, కానీ నిజాయితీ అయిన విశ్లేషణ కాదు. మిమ్మల్ని పెట్టింది ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పి వ్యవస్థని మార్చడం. అదే పెనాల్టీ పెట్టామంటే ట్రాఫిక్ బాగుండడం కోసం. ట్రాఫిక్ బాగున్నట్టయితే ప్రాణాలు పోకుండా కాపాడుతాం, ట్రాఫిక్ ఫ్రీగా సాగిపోతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, మీకు స్ట్రెస్ తగ్గుతుంది అని చెప్పడం కోసం. ఒక వారం క్రితమే నాకు బాగా ఆప్తుడైనటువంటి లోక్సత్తా ఉద్యమంలో పనిచేస్తున్న కుర్రాడు, వాళ్ళ నాన్నగారు స్కూటర్ మీద వెళ్తున్నారు, హెల్మెట్ ఉంది. కానీ ఎప్పుడైతే ట్రాఫిక్ నిబంధనలు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఎవరు, హెల్మెట్ని స్కూటర్ దగ్గర నుంచి పెట్టాడు ఆయన. వెళ్ళి పాపం ఈ వర్షాలు పడుతున్నాయి, ఎలక్ట్రిక్ పోల్ గుద్ది నిండు ప్రాణం పోయింది. చివరికి మనం ఈ 100 రూపాయలు పెనాల్టీ వేస్తే, 1000 రూపాయలు పెనాల్టీ వేస్తే వాడు తిట్టుకుంటాడో మోటాడో అని చెప్పని వాడు ప్రాణం తీసే స్థాయికి తీసుకొచ్చాం మనం. కాబట్టి చట్టబద్ధ పాలన విషయంలో మీకు మీ బామ్మరిది కావచ్చు, మీ కులం వాడు కావచ్చు, మరొకటి కావచ్చు, చట్టం కనుక నేను తప్పు చేస్తే, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే నాకు శిక్ష పడుతుందన్న భయం లేకపోతే ప్రాణాలు, దేశంలో 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రతి సంవత్సరం. ప్రపంచంలో హైయెస్ట్ నెంబర్. అత్యధికులు యువత. నిండు జీవితం ముందున్న వాళ్ళంతా చనిపోతున్నారు. మనకి ఎంత గుండె కదలాలి.
ఏడాదికి 2 లక్షల మంది 20 ఏళ్ళు 30 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ప్రాణాలు పోతున్నాయని చెప్పంటే ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఎంత దారుణం ఇది, ఎంత ఆ కుటుంబాలు ఏమైపోతాయి? 25 ఏళ్ల వయసులో 30 ఏళ్ల వయసులో ఎదిగిన కొడుకో కూతురు చనిపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది? కాబట్టి మన ప్రతిదానికి రాజకీయము, ఓట్లు వస్తే దేశం సర్వనాశనమైనా పర్లేదు, జనం అంతా చచ్చిపోయినా పర్లేదు. అదేమంటే జనాన్ని నిందించడం. మళ్ళీ చెప్తున్నా, భారత ప్రజలు వాళ్ళెవరు ప్రజాస్వామ్యం కావాలని కోరలా, మీరు పెట్టారు. బాధ్యత మీది, దాన్ని సంస్కరించే బాధ్యత మీది, తప్పుల్ని సవరించే బాధ్యత మీది. అంతేగాని ప్రజల మీద నిందలేసి మీరు మూర్ఖులు అని చెప్పానంటే అంటే మీరు మా నెత్తిన కూర్చుని పూర్వకాలం ఫెడరల్ పెత్తనం చేయడం కోసం వచ్చారా? ప్రజాస్వామ్యంలో మార్పు తీసుకోవడం కోసం వచ్చారా? సార్ మీరు జస్ట్ అంటే ప్రజలేమిటో మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉంటే లేక మీరు ఒక అనుభవం ఉన్నది కదా సార్. పబ్లిక్ను మనం పరిపాలకుడు ఎంత మారాలనో ప్రజలు కూడా అంతే మారాలే కదా సార్. నేను చెప్పేది ప్రజల్ని మార్చే బాధ్యత మీది. ప్రజలు మారొద్దని నేను అంటలా. ప్రజల్ని ఉదాహరణకి నాకు ఓటు అర్థం కావాలంటే పరిపాలన వికేంద్రీకరించి అక్కడ జవాబుదారీగా ఉండేట్టు చేసి నష్టమేంటో అర్థమయ్యేట్టుగా చేయండి, ప్రజలు మేలుకుంటారు. ఆ పని మీరు చేయాల. మరింత కేంద్రీకరించి వాడిని బిచ్చగాడిగా మార్చి మీ ఆఫీస్కి వాడిని రప్పించుకుంటున్నారు. ప్రజలు ఎట్లా మారుతారు? ప్రజలు బిచ్చగాడు అయిపోయారు, ఆలోచించే పౌరుడిగా తయారు కాల. అలాగే ట్రాఫిక్ కనుక నేను రూల్స్ పాటించకపోతే పెనాల్టీ పడుతుంది, ప్రాణం పోతుందని అర్థమయ్యేట్టుగా చేసి మీరు చేశారనుకోండి, ప్రజలు మారుతారు. ఆ ప్రయత్నం చేయకుండా మీరు చేతులు ఎత్తేసి ప్రజలు తప్పడుతున్నారు. సిగరెట్ తాగి అదే పైగా ప్రజలకు గుండెలు క్యాన్సర్లు వచ్చినాయి అనుకోండి, మనం ఏం చేస్తున్నాం? బ్రహ్మాండంగా అడ్వర్టైజ్ చేస్తున్నాం. నా దృష్టిలో పూర్వంతో పోలిస్తే సిగరెట్ స్మోకింగ్ కొంత తగ్గింది. అదివరకు ఫ్యాషనబుల్ అనుకున్న పూర్వం సినిమాల్లో కూడా అదే పైన సిగరెట్ తాగేవాళ్ళు. మరి బయట కూడా అసలు కుర్రాళ్ళు సిగరెట్ తాగడం అనేది ఫ్యాషన్. ఇవాళ బయటలో అది తగ్గింది. ఎందుకని? మన సమాజం కొంచెం మేల్కొని అరే నీ ప్రాణం పోతుందిరా, ఏ పిచ్చలవాటు ఏంటిరా అని చెప్పని మనం ఒక మార్గం తీసుకొచ్చాం. ఆ ప్రయత్నం మీరు చేయకుండా ఇది ప్రజలది, యువత తప్పు, ప్రజల తప్పు. అరే ప్రతి అదేమంటే మా తరం బ్రహ్మాండంగా ఉండేది, ఈ తరం చండాలంగా ఉంది. ఇవన్నీ కూడా కొంచెం పరుషంగా మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా బలహీనుల మాటలు, అబద్ధాల మాటలు తప్ప దీనిలో వాస్తవం లేదు. ప్రతి తరం గత తరం కంటే ఎక్కువ మేల్కొంటుంది. ఆ మేల్కొల్పు చేసి ఆలోచన పెంచి ఆవేశాన్ని, మూర్ఖత్వాన్ని పెంచకుండా మార్గాన్ని చూపెట్టి ఆ మార్గం వల్ల వచ్చే లాభాన్ని అర్థమయ్యేట్టు చెప్పారనుకోండి, ఆ ప్రజలు ఎప్పటికీ మారతారు, మంచి మార్గాన్ని అడతారు. ఆ ప్రయత్నం మీరు చేయలేం. అంటే ఓకే సార్, అంటే మీరు ఆర్గ్యుమెంట్లో కన్విన్సింగ్గా అది ఇటువైపే ఉండాలనేది ఇంకో మార్గం లేదు. లేకపోతే చెప్పండి, కరెక్ట్ సార్. ఇది కాకుండా మీరు నాకు చెప్పండి ఇంకో మార్గం ఏంటో చెప్పండి. దేవుణ్ణి ప్రార్థిస్తారా? గాల్లో దీపం పెడతారా? దేవుడా అని చెప్పి ప్రభుత్వ పరంగా చేయవలసింది, వేరే మార్గమే. చట్టం ఎందుకున్నది? విధానం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవన్నీ చేయని పనులు కాదు, చేసిన పనులు చెప్తున్నాను. నేను ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉండగా దేశ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 2 లక్షల ఎకరాలు 2.5 ఏళ్లలో నీటిపారుదల తీసుకొచ్చాను. 1,00,000 కుటుంబాలు శాశ్వతంగా బెదరిక నుంచి బయటపడ్డాయి. ఎకరాకైన ఖర్చు సగటున 2,000-2,500 రూపాయలు. 2,000 ఎకరాకి. అంత తక్కువనా? ఎకరాకి. అక్కడ అవకాశం ఉన్నది 40 ఏళ్ల క్రితం. కానీ ఎలా లెక్కేసినా కూడా ఆ రోజుల్లోనే ప్రభుత్వం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో 10-15 వేలు ఖర్చు పెట్టేది. దానిలో 5వ వంతు నేను ఖర్చు పెట్టింది. దానిలో ఈ 2,000లో కూడా సగమే ప్రభుత్వం పెట్టింది, మిగతా సగం ప్రజలు బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చి అప్పు నేను ఇప్పించాను. వాళ్ళ ఆస్తుని తనఖా పెట్టి అక్కడ కావాలని యంత్రాంగం ఏర్పాటు చేశాను. ప్రతి రూపాయి, ఒక్క పైసా బకాయి లేకుండా ప్రతి రూపాయి టైం కంటే ముందే రైతులు తిరిగి చెల్లించారు. ఎట్లా జరిగింది? ప్రజలకు నేను అధికారం ఇచ్చాను. నీకు నీ పొలానికి వచ్చేటువంటి నీటిపారుదల చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రావాలా వద్ద నిర్ణయం నాది కాదు, ఎమ్మెల్యేలది కాదు, అధికారులది కాదు, మీది. మీ 50 మంది పూనుకుంటే పక్కన వాగో లేకపోతే చిన్న రివరో మరొకటి ఉన్నట్టయితే, దాని నుంచి నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నట్టయితే మీరు ముందుకు రండి. సగం డబ్బు పెట్టుకోవడానికి మీరు సిద్ధపడితే సగం డబ్బు మీ దగ్గర లేదు. కానీ ఆ సగం డబ్బు నేను మీకు ఆస్తుంది కాబట్టి నేను బ్యాంకుల నుంచి మీకు ఇప్పిస్తాను. మిగతా సగం డబ్బు ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం నుంచి అప్పుడు క్రాంతి పథకం రామారావు గారు పెట్టారు. ఎవరు దాన్ని అమలు చేయాలో కూడా జిల్లాలో నా దగ్గర 600 మంది ఇంజనీర్లు ఉన్నారు జిల్లాలో. అప్పుడు ఈ 600 మందిలో ఎవరు కావాలో మీరు నిర్ణయించుకోండి. ఫలానా వాళ్ళు నేను కోరట్లా, మీకు ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళని పెట్టుకోండి. మీరు ఎవరిని అడగక్కర్లా. ఇవన్నీ జరిగితే పథకం మంజూరు. ఒక్కటే ఒక షరతు పెట్టాను, ఎకరాకి 50 రూపాయలు ఎంతో నాకు 50 కానీ 100 కానీ మీరు వసూలు చేసి అంటే మీకు ఆ సంకల్పం ఉందని నా నమ్మకం కావాలి. అది బ్యాంకులో అకౌంట్ చూపెట్టండి నాకు.
అంటే ఇప్పుడు ఒత్తి కాగితం ఒక పైసా కాగితం నా మొహం పడేయటం కాకుండా కొంచెం సంకల్పాన్ని చూపెట్టండి, నాకు అది ఒక్కటే. స్కీమ్ ఆటోమేటిక్లీ శాంక్షన్. ఏం పేరు ఒక ఉద్యమం, క్రాంతిపథం పథకం, గ్రామీణ క్రాంతిపథం ఇంటి రామారావు పెట్టంటే సగం ప్రజల నుంచి వస్తే, ఓకే, సమాజానికి పనికొచ్చే ఏ వస్తువులు కల్పించడానికి సగం ప్రభుత్వం నుంచి వస్తుంది, ప్రజల భాగస్వామ్యం కావాలని చెప్పని. ఎక్కడ అమలు కావాలి ఆ రాష్ట్రంలో? ఒక్క ప్రకాశం జిల్లాలో అమలైంది. మామూలుగా అమలు కాల, 2 లక్షల ఎకరాలకు ఉద్యమంలాగా వచ్చింది. అంటే ప్రాజెక్ట్ గట్రా మీరు ఏం చేసేదాన్ని? 453 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, 2800 బోర్వెల్స్, ఒక 70-80 డైవర్షన్ స్కీమ్స్ అంటారు, రకరకాల ఏది వీలుంటే అది, అతి తక్కువ ఖర్చుతో అతి వేగంగా. మామూలుగా 15-20 ఏళ్ళు పట్టాయి ఈ పథకాలు లిఫ్ట్ ఇరిగేషన్కి. అప్పటికప్పుడు 2 ఏళ్లలో పూర్తి అయిపోయినాయి, కొన్ని 45 రోజుల్లో పూర్తి అయినాయి పథకాలు. ప్రజలు పెట్రోల్ మార్క్స్ సైట్లు పెట్టి పనిచేసుకున్నారు. ఇది నాది అనే భావంతో. నేను ఎప్పుడు చెప్పేవాడిని, నాది కాదు అయ్యా, చేసుకుంటే మీకు లాభం, చేసుకోకపోతే మీరు ఇంకోటి బాగుపడతారు అంతే. నేను మీ దగ్గర రాను, నేను ఇన్స్పెక్ట్ చేయను, నాకు నాది కాదు మీది. మీకు ఇబ్బంది అంటే చెప్పండి, అడ్డు తొలగించే బాధ్యత నాది. అంతేగాని నీ దగ్గరికి వచ్చి బతిమలాడు చేసుకోవాలని అని చెప్పిన బాధ్యత నాకు కాదు. నీకు కావాలంటే చేసుకో. అద్భుతంగా మనకు వచ్చాయి, ఉద్యమంలా చేశారు. కాబట్టి ఈ దేశంలో ఏదొచ్చినా వర్గీస్ కురియన్ క్షీర విప్లవం ఎట్లా తీసుకొచ్చారండి ఆయన? డైరీ విప్లవం ఎట్లా వచ్చిందండి? ఇదే ప్రజలు కదా వాళ్ళు. మరి అది ఎట్లా జరిగిందండి? మన మలకనూరులో సహకార బ్యాంకు ఎందుకంటే అద్భుతంగా పనిచేసిన విశ్వనాథ్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సహకార బ్యాంకు, గట్టుదత్తినపల్లిలో లేకపోతే మనకు పొత్తంగాలో ఎందుకంటే బ్రహ్మాండంగా పనిచేస్తాయి. కట్టంగూరులో మన ఇప్పుడు సూర్యాపేట జిల్లానో లేకపోతే నల్గొండ జిల్లాల పేర్లు మారినాయి. కట్టంగూరులో ఎందుకంటే అక్కడ ఎఫ్పిఓ అంత అద్భుతంగా పనిచేస్తుంది. నరసింహారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు పనిచేయడం వల్ల ఇది నాయకత్వం బాధ్యత. అది ఆ మార్గాన్ని చూపెట్టి దీనివల్ల తెలియ లాభం అర్థమయ్యేట్టు చేస్తే అప్పుడు సమాజం మారుతుంది. ఆ పని మనం చేయకుండా వాళ్ళని మోసం చేసి వాళ్ళని అదే పనిగా మభ్యపెట్టేసి మనం పెత్తనం చేయడం కోసం రాజకీయాన్ని నడుపుతున్నాం. అధికారాంతరంగా అట్లా తయారైంది. కాబట్టి నేను చెప్పేది వచ్చి మాటలు కాదు, ఇంకో రకంగా మార్గం చెప్పండి నాకు. లేదు, ఇంకొక మార్గం వల్ల ఈ దేశం బాగుపడుతుంది చెప్పండి, నేను తప్పకుండా అవసరం. నేను కూడా మీతో దేవుడి పూజలు చేస్తాను, లేకపోతే మనం కూడా యజ్ఞాలు చేద్దాం, యాగాలు చేద్దాం, నాదేమైంది. అది భక్తి ద్వారా అనేది వ్యక్తిని మనం ఆలోచనను భక్తి ద్వారా అటు ఇటు మనం మార్చే ప్రయత్నం చేయటం మొత్తం చట్టబద్ధంగా చేయాల్సిందే. కానీ ఇక్కడ మీరు ఉన్నదంట స్వయం పాలన, స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చట్టబద్ధ పాలన, వ్యక్తి స్వేచ్ఛ, ఈ 2 అంశాలపైన చర్చ 6 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందని అనిపిస్తున్నది? ఏమిటా? గత 5 ఏళ్ళు ఏమైందంటే మన పరిపాలనలో దుష్పరిపాలన నేను 30 ఏళ్ల నుంచి ఈ దేశంలో నేను విమర్శించినంత ఇంకెవరు విమర్శించాల. అది కూడా శృతిమిచ్చింది. అది ఒక మాఫియా పాలనలాగా వచ్చేసింది. మామూలుగానే ఈ దేశంలో అసలు చట్టబద్ధ పాలన లేదు. బడితున్నవాడిదే బర్రె. మన దేశంలో మీకు బలం అంటే, మీకు అధికారం అంటే మీ మాట నెక్కుతుంది. మనకు మామూలుగా రోడ్డు మీద ట్రాఫిక్ దగ్గర నుంచి మనకు ఆస్తుల దగ్గర నుంచి మన దేశం సమస్యలు. అది కూడా ఒక శృతి మించి గీత దాటిపోయేసరికి సమాజంలో చాలా ఒక అభద్రతా వాతావరణం వచ్చింది. రెండోది అవినీతి కూడా చాలా విచిత్రమైనటువంటి ధోరణిలో, చాలా ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడని ధోరణిలో ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసి డబ్బంతా కూడా కేంద్రీకరించి డబ్బులు వచ్చేట్టుగా చాలా పక్కా వ్యూహంతో ఏర్పాటు చేశారు. 3 సంక్షేమం అవసరం, కానీ సంక్షేమమే పాలన. అసలు అభివృద్ధి అక్కర్లేదు, పెట్టుబడులు అక్కర్లేదు, పెట్టుబడిని ప్రోత్సహించేది లేదు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎన్ని సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు. మీరు రండి అని చెప్పి అంటున్నారు. మేము మీకు సాయం చేస్తాము, సహకారం ఇస్తాము, సంపద పెంచండి అంటున్నారు. సంపద పెంచేది ఎంత? చాలు, మాకు తెలుసు, మాకు కావాల్సింది ఓటు ఇట్లా పడుతుంది, ఇంకేం ఎందుకు మీరు రావక్కర్లా, అసలు మీరు పెట్టుబడి పెట్టక్కర్లా, మిగతా ఎక్కర్లా. 4 మౌలిక సదుపాయాలు ఊసేయలేదు. ఒక విచిత్రమైన వాతావరణం తీసుకొచ్చి పచ్చటి రాష్ట్రంలో ఒక తీవ్రమైన సంక్షోభానికి దారితీశారు. కాబట్టే ప్రజలు అంత తీవ్రంగా స్పందించారు. కానీ సమస్య ఏంటంటే ఆర్థికంగా ఒకసారి బాగా కూరుకుపోయిన తర్వాత పరిస్థితి దాని నుంచి బయటపడడం తేలిక కాదు. మీకు ఇష్టమైన లేకపోయినా కూడా ఆధునిక యుగంలో పైసామే పరమాత్మ. ప్రభుత్వ లెక్కల ప్రకారం అవి కరెక్ట్ అయితే 9,72,000 కోట్ల రూపాయలు, 9,72,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పులు కానీ ప్రభుత్వం బకాయిలు కానీ చెల్లించాల్సిన 1,30,000 కోట్లు బకాయిలే ఉన్నాయట. అంటే అధికారికంగా డబ్బు ఎక్కడ ఖర్చు కావాలి ఇంకా, కానీ ఇది ఇవ్వాలి మీరు అధికారిక విధిగా. ఉద్యోగుల జీతభత్యాల బకాయిలు కావచ్చు, కాంట్రాక్టుల బకాయిలు కావచ్చు, బకాయిలే 1,30,000 కోట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మరి బాబు గారికి ఎట్లా ఉండొచ్చు రాబోయే రోజు? అందుకనే ఇది ఆషామాషి కాదు. చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ నేను కానీ దేవుడిని కూర్చోబెట్టినా కూడా మనమేం దేవుళ్ళం కాదు.
దీని నుంచి బయటపడడం అనేది చాలా కష్టం. 4-5 ఏళ్ళు తీవ్రమైనటువంటి శ్రమ చేయాలి, చాలా బాధలు భరించాలి. ఒక కుటుంబం ఎట్లాగైతే దివాలా తీస్తే దాని నుంచి బయటకు రావాలంటే చాలా కష్టపడాలో అలా కష్టాలు పడాలి. మీరు రాజకీయంలో దాన్ని తేలిక కాదు. ప్రజాస్వామ్య రాజకీయంలో కారణం నాకు అనవసరం, ఇప్పుడు కష్టపెడుతున్నావు, నువ్వు డబ్బులు లేవంటున్నావు అని చెప్పి జనం ఎదురు తిరుగుతారు. అందుకని జాతీయ స్థాయి ప్రభుత్వంతో కూర్చుని చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప బయటపడడం కష్టం. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు విశ్వాసం, ఖచ్చితంగా ఆయన అభివృద్ధి మీద దృష్టి పెడతారు. ఆయన మీద ఎంత విమర్శలు ఉన్నా కూడా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, అభివృద్ధి, ఉపాధి కల్పన ఆ విషయంలో ఆయన చేసి చూపెట్టారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, మొదటి 5 ఏళ్ళు కష్టంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, కియా మోటార్స్ కావచ్చు, మరి రాజధాని పేరుతో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ఆయనకు ఆ చరిత్ర ఉన్నది, ఆ నమ్మకం ఉంది ఆయనకి. కానీ ఎంత ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా చాలా భయానకంగా ఉంది. దాని నుంచి బయటపడాలంటే ఇప్పటి వరకు దేశంలో ఇప్పుడు ఆచరించిన పనులు కొన్ని ఆచరించాల్సిన అవసరం ఉండొచ్చు. బహుశా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని ఉంది, బహుశా అది కూడా అవసరం ఉంటుందేమో. దాని గురించి లోతుగా అధ్యయనం చేస్తున్నాం, ఎట్లాగా రాష్ట్రాన్ని, మన తెలుగు రాష్ట్రాన్ని గట్టెక్కించాలని చెప్పాను. తీవ్రమైన మాట అన్నారు. ఆర్థిక అత్యవసర స్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని ఒకటి ఉంది రాజ్యాంగంలో 362 అధికరణం కింద. ఇక దివాలా తీసే పరిస్థితి వస్తే అప్పుడు అధికారం ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఏం జరగవచ్చు అప్పుడు ఖర్చుని అదుపు చేయగలరు. ఉదాహరణకి ఆ పరిస్థితి వస్తే జీతభత్యాలు కూడా తగ్గించేయగలరు. ఆ అధికారం ఆ ఒక్క సందర్భంలో మాత్రమే రాష్ట్రపతికి వస్తుంది. అంటే సగానికి సగం కోచేయచ్చు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం 2000 నడుస్తున్న సంవత్సరం 2024-25 మళ్ళీ ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాను. వాళ్ళ లెక్కల ప్రకారం 75,000 కోట్లు అప్పులు చేస్తే, బకాయిలు ఏమీ చెల్లించకుండా ఉంటే ఆ 1,30,000 కోట్లు వాళ్ళంతా సట్టుకోపమే. బకాయిలు చెల్లించకుండా ఉంటే అయినా కూడా 19,000 కోట్ల లోటు ఉంది. ఏది ఒక్కటి కూడా పెట్టుబడులు పెట్టకుండా కేవలం రోజువారీ ఖర్చులు పెట్టే ఖర్చు చూస్తే, జీతాలు, పెన్షన్లు, మరి సంక్షేమ పథకాలు ఇవి మాత్రమే చూస్తే 75,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని, అంత అప్పు తీసుకునే హక్కు రాష్ట్రానికి లేదు, దానికి పరిమితులు ఉన్నాయి కొన్ని. ఆ పైన 19,000 కోట్ల రూపాయలు లోటు కనిపిస్తుంది. బకాయిలు 1,30,000 కోట్లు అట్టగబడి ఉన్నాయి. బకాయిలు ఏడాదికి 40,000 కోట్లన్నా చెల్లిస్తాము, 3 ఏళ్లలో చెల్లిస్తాం అనుకుంటే మీకు 1,35,000 కోట్ల రూపాయల లోటు సంవత్సరానికి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు చేసేటువంటి అధికారం 3% నుంచి ఉండకూడదు రాష్ట్ర స్థూల ఉత్పత్తులు జిఎస్టీపీలో. అంటే బహుశా 40,000 కోట్లు వాళ్ళకి బాగా ఉంటే అప్పు చేసే అధికారం. 40,000 కోట్లు ఎక్కడ, 1,40,000 కోట్లు ఎక్కడ? ఆయన అప్పు చేసే డబ్బంతా కూడా ఊరికి రోజువారీ ఖర్చు కోసం కాదు, అప్పు చేసి పప్పు కూడా తినడం కోసం, పెట్టుబడుల కోసం. పెట్టుబడులు ఏమీ లేవు దీనిలో, మళ్ళీ ఒక్క పైసా పెట్టుబడి. ఒక మాట, నేను ఇట్లా ఏపీకి సంబంధించిన వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పరిపాలన ప్రజల వద్దకు చేరింది. మీరు ఇందాక అన్నారు ప్రభుత్వ కార్యాలయానికి అధికారం, పరిపాలన చేరల, సంక్షేమం చేరింది. సంక్షేమం తప్ప ఇంకేమీ అందల. సంక్షేమమే పరిపాలన, ఇంకేం అక్కర్లేదు. మలుగు సదుపాయాలు అక్కర్లేదు, పెట్టుబడులు అక్కర్లేదు, ఆర్థిక పెంచడం కోసం ప్రభుత్వం ప్రయత్నం అక్కర్లేదు అన్న రీతిని జరిగింది పరిపాలన. సార్, మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ఉన్నారు కదా సార్, అది ఐఏఎస్గా ఉన్నారా అప్పుడు? 90 ఆయన ముఖ్యమంత్రి ఉండగా నేను ఎక్కువ కాలం, నేను ఒక 9 నెలలు ఉన్నా. నా తర్వాత రాజీనామా చేసి బయటకు వచ్చాను. 96-97లో బయటకు వచ్చాను. 96లోనే వచ్చాను. బయటకు వచ్చింది మీరు. ఆయన మారిన చంద్రబాబును చూస్తారు అని అన్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే పరిపాలన ఈసారి పొలిటికల్గా ఉండబోతున్నది అని కూడా అన్నారు వారు. అంటే దాని అర్థం దేని దానికి నేను పెద్ద పట్టించుకోను, అవి తెలియదు కూడా నాకు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటంటే ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన, హైదరాబాద్ నగరాన్ని గొప్ప ఆర్థిక శక్తిగా నిలబెట్టేటువంటి ఏర్పాటు చేయటము, గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం. హైదరాబాదు గొప్పతనం, హైదరాబాద్ నగరం కోర్ ఏరియా కాదు, మనకు కొన్ని వేల ఎకరాల భూమి ఉంది కాబట్టి గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం, హైటెక్ సిటీ నిర్మాణానికి అర్జున్ని నేను. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి నేను అధిపతిగా ఉండి మొట్టమొదట ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అక్కడ దానికి ఏర్పాటు, హైటెక్ సిటీకి ఏర్పాటు చేసింది నేను, ఎల్ఎన్టీని తీసుకొచ్చి. ఆనాడు ఏది ఊహించామో, కలలుగన్నామో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత 10 ఏళ్లలో సాకారం చేశారు. రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొనసాగించారు, మరింత ముందుకు తీసుకెళ్లారు. అలాగే మిగతా కాంగ్రెస్ ప్రభుత్వాలు మరింత ముందుకు తీసుకెళ్ళినాయి. కేసీఆర్ మరింత కొనసాగించారు. అదే డెవలప్మెంట్ అమ్మునాను.
కానీ ప్రారంభించింది ఒక రూపకల్పన చేసింది చంద్రబాబు నాయుడు గారి కాలంలో. దానిలో ఏమాత్రం సందేహం లేదు. పెట్టుబడుల ప్రోత్సాహం కానీ, మరి సంక్షేమాన్ని అభివృద్ధితో కొంచెం సమతూకాన్ని పాటించే ప్రయత్నం చేయడం కానీ అక్కడ ఆయన కొన్ని విశ్వసనీయత ఎవరికి లేదు. లేకపోతే కియా మోటార్స్ అనంతపురం జిల్లాకి ఎక్కడ వస్తుంది? కాబట్టి ఆర్థిక ప్రగతి విషయంలో, మౌలిక సదుపాయాల నిర్మాణం విషయంలో, పెట్టుబడుల ప్రోత్సాహం విషయంలో, కొత్త టెక్నాలజీ తీసుకురావడం విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయనకి మనం ఆ స్థానాన్ని మనం గౌరవించాలి. సార్, ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు పైన రెండు సామాజిక వర్గాలు, మాలలు మాదిగలు, వారి వారి డెఫినేషన్లు వారు మాట్లాడుతున్నారు. దీన్ని ఇవన్నీ ఏంటంటే జీరో సమ్ గేమ్ అంటాం. జీరో, ఇప్పుడు కేక్ ఉందనుకోండి, ఇక్కడ పెట్టారు మన మధ్య, నాకు బాగా తినాలని ఆశ ఉంది, మీకు తినాలని ఆశ ఉంది. నేను ఎక్కువ తింటే మీకు తక్కువ అవుతుంది, మీరు ఎక్కువ తింటే నాకు తక్కువ అవుతుంది. కాబట్టి మన ఇద్దరి మధ్య ఏదో మన వాదన మనం చెప్పుకుంటాం. ఏమయ్యా నాకు వయసు ఎక్కువ ఉంది కదా, నెంబర్ విషయంలో ఎవరైతే నేను తినాలని నేను కోరుకుంటాను, నేను కుర్రాడిని నేను తినాలని మీరు కోరుకుంటారు. ఎవరి వాదన వాళ్ళు చెప్తారు. కాబట్టి దాన్ని మనం పెద్దగా వాళ్ళ వాదనలు పట్టించుకోకర్లా. మౌలికంగా రిజర్వేషన్లు అవసరమని మన సమాజం ఏకాభిప్రాయానికి వచ్చింది. అది శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం మీద దృష్టి పెట్టడం లేదు. శాశ్వత పరిష్కారం మంచి ప్రమాణాల పాఠశాల విద్య, మేధస్ వెక్సింగ్కి ఏర్పాటు చేస్తే మిగతా ఆటోమేటిక్గా వస్తాయి. అవి చేయలేం మనం, అది పక్కన పెడదాం. రిజర్వేషన్లు అవసరం అని అనుకున్న తర్వాత తరతరాలుగా నష్టపోయినటువంటి వర్గాలకి, మరి ఆ పిల్లలకి, ఏ అమాయకులు, ఏ పాపం ఎరిగిన పిల్లలకి, వివక్ష గురైనటువంటి పిల్లలకి న్యాయం జరగాలని చెప్పి రిజర్వేషన్ అవసరం అయిన తర్వాత, మరి మన దేశంలో ఏ వర్గమో కూడా హోమోజనస్ కాదు. మళ్ళీ ఉపకులాలు ఉన్నాయి. ఉపకులాల్లో మరికొందరు మరింత పేదరికంలో ఉన్నారు. ఉదాహరణకి ట్రైబల్స్లో ప్రిమిటివ్ ట్రైబ్స్ మరింత పేదరికంలో ఉన్నాయి. మిగతా ఇప్పుడు లంబాడాస్ ఉన్నారు, బంజారాసును చెంచూస్ ఒకటి కాదు, చాలా తేడా ఉంది. బంజారా చెంచు ఒకే రకంగా చూస్తే నష్టం జరిగేది ఎవరికి? చెంచులకు బాగా నష్టం జరుగుతుంది. అలాగే షెడ్యూల్ కులాల్లో కూడా కొన్ని ఉపకులాలు మరింత దీనావస్థలో ఉన్నమాట వాస్తవం. మీరు రిజర్వేషన్ ఒప్పుకున్న తర్వాత జనాభాని బట్టి అక్కడ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? అభ్యంతరం అంటే గడుస్తాను, మా ఇంటికి వస్తే మాకేమి ఇస్తావు, మా ఇంటికి వస్తే మాకేం చేస్తావు, మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తావు. అలాంటి గడుసైనటువంటి వాదన తప్ప వాస్తవ ఆధార వాదన కాదు. రిజర్వేషన్ అంటే ఒప్పుకున్నట్టయితే నిర్దిష్టంగా వర్గాలను గుర్తించగలిగితే వెనుకబాటుతనాన్ని, వారి వాటా కంటే ఎక్కువ కోరట్ల వారి వాటా కోరుతున్నారు, అది ఇవ్వటం ధర్మం. కాబట్టి సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చిన తీర్పు సరైనది, గతంలో ఇచ్చిన తీర్పు తప్పు. థ్యాంక్ యూ సార్. ఇవాళ మాట్లాడిన విషయాలు వాస్తవానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఎట్లా ఉన్నాయి అనేది బేసిక్ అనుకున్నది. కాకపోతే ఈ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ స్లోగన్స్ తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే సమాజం గురించి ఆలోచిస్తున్నవారు తమ పరిధిలో పరిమితంగానైనా సరే శక్తి మేరకు ఒక ప్రయత్నం అనేది కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నది. సమాజంలో చాలా మార్పులు వచ్చినాయి. 10 ఏళ్ల కింద ఉన్నట్లు ఇవాళ లేదు, ఇవాళ ఉన్నట్లు రేపు ఉండదు. చాలా విషయాల్లో మారింది. ఇక్కడ ప్రజల ప్రభుత్వమా, ప్రజలు ప్రభుత్వం ఎవరు మారవలసిందంటే కనుక ప్రభుత్వ పరంగానే అది ఏ నిర్ణయమైనా సరే ప్రభుత్వం నిర్దిష్టంగా పని చేయగలిగితే, ప్రజలను చైతన్యవంతం చేయగలిగితే చాలా విషయాల్లో మార్పు అది అనివార్యము, అది వచ్చి తీరుతున్నది వారు చెప్తున్నమాట. థ్యాంక్ యూ.